1974 సంవత్సరంలో ఎస్టస్ డబ్ల్యూ పర్కల్, ఆయన పేరు, పాస్టర్ గారి పేరు, ఆయన ఒక సినిమా తీశాడు. 1:08 సినిమాది 1974 సంవత్సరంలో. బహుశా మీలో 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా ఆ సినిమా చూసి ఉంటారు. ఖచ్చితంగా ఆ సినిమా పేరేంటంటే బర్నింగ్ హెల్ అనే సినిమా. అది సౌవార్తిక సినిమా అని అన్నారు. అంటే వీధుల్లో సువార్త అందించడానికి ఉపయోగించినటువంటి సినిమా. మాటలు ఎక్కువ ఉండవు, ఎక్కువ దాంట్లో సన్నివేశాలు అవే కనబడుతూ ఉంటాయి. ప్రాథమికంగా మాట వినకుండా చనిపోయి నరకానికి వెళ్తే నరకంలో ఎలాంటి కష్టాలు అనుభవిస్తారో దాంట్లో చూపించారు. అది ఒక ఆయన యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆ సినిమా తీయటం జరిగింది. ఒక ఆయన చనిపోయి కొన్ని గంటల తర్వాత మళ్ళీ తిరిగి బతికాడు. అతను నేను నరకానికి వెళ్ళి వచ్చాను, అక్కడ ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు దాన్ని ఆధారం చేసుకొని ఆ సినిమా తీయటం జరిగింది. అది ఆ సినిమా. అయితే ఆ సినిమా ఒక 20-25 సంవత్సరాల వరకు, అంటే 95, 96, 99 వరకు కూడా బాగా రాణించింది. ప్రపంచవ్యాప్తంగా బాగా రాణించిందంటే చాలామంది దాన్ని చిన్న చిన్న ప్లేసుల్లో, వీధుల్లో బర్నింగ్ హెల్ చూపించడం, చివరిలో చిన్న వర్తమానం ఇవ్వటం, ఆల్టర్ కాల్ ఇవ్వటం, చాలామంది యేసు ప్రభువుని అంగీకరించడం జరిగింది. కొన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా యేసు ప్రభుని ఆ సినిమా ద్వారా అంగీకరించడం జరిగింది. అయితే ఈ సినిమా గురించి ఒక వాదన జరిగింది. ఏంటి ఆ వాదన అని అంటే, ఈ విధంగా సువార్త పరిచర్య చేస్తే దాన్ని సువార్త అంటారా? ఎందుకంటే దుర్వార్త గురించి మాట్లాడి ప్రభు దగ్గరికి రమ్మని అడిగితే కనుక అది కరెక్టేనా అని కొంతమంది వాదించిన వాళ్ళు, అంటే క్రైస్తవేతరులు కాదు, క్రైస్తవులే. భయంతో విశ్వాసాన్ని కలిగించడం సాధ్యమేనా? భయంతో. జాగ్రత్త వినండి. మనందరికీ తెలుసు, వాక్యం వింటూ ఉంటే మనకు విశ్వాసం కలుగుద్దని. కానీ ఇక్కడ కాస్త రివర్స్ ఉంది. భయాన్ని కలిగించి భయం ద్వారా విశ్వాసాన్ని పుట్టించడం అనేది సాధ్యమా? అది జరుగుద్దా? అది ప్రజల్లోకి వచ్చినటువంటి ప్రశ్న. అయితే ఇంకో 2-3 సన్నివేశాలు మీకు చెప్తాను. 9/11 అంటారు. అంటే అమెరికాలో న్యూయార్క్ పట్టణంలో సెప్టెంబర్ 11వ తారీఖున 2 ఏరోప్లేన్లు ట్విన్ టవర్స్ని పడగొట్టేయటం, తర్వాత పెంటగన్ మీద దాని మీద దాడులు చేయటం, అది జరిగినప్పుడు అమెరికాలో ఒక్కసారిగా చర్చికి వచ్చే వాళ్ళ యొక్క సంఖ్య, లేకపోతే వచ్చే వాళ్ళ యొక్క పర్సంటేజ్ శాతం 3 పెరిగిపోయింది. 300 పెరిగిపోయింది. 300% పెరిగిపోయింది. చాలా ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు. తర్వాత భారతదేశం లాంటి దేశాల్లో కరోనా వచ్చినప్పుడు చాలామంది భక్తి ఎక్కువ కనపరిచారు. ఆ టైంలో క్రైస్తవ వర్తమానాలకి, వీడియోలకి వేల మంది చూస్తూ ఉండేవాళ్ళు. చాలామంది నేర్చుకోవడానికి ఇష్టపడేవాళ్ళు. అయితే వీళ్ళంతా ఎందుకు చర్చకొచ్చారు? వీళ్ళలో ఎక్కువ శాతం మంది ఎందుకు యేసు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడ్డారు? ఒకవేళ కనుక వాళ్ళని అడిగితే భయం వేసిందంటారు. భయం. అయితే ఆ భయం వాళ్ళు ఎక్కడికి తీసుకొచ్చిందంటే వాక్యం దగ్గరికి. భయం వాక్యం దగ్గరికి తెచ్చింది. వాక్యం విశ్వాసాన్ని కలిగించింది. విశ్వాసం ప్రభువులో నిలబెట్టగలిగింది. కాబట్టి కొంతమందికి సానుకూల వర్తమానం, కొంతమందికి ప్రతికూల వర్తమానాలు పనిచేస్తూ ఉంటాయి. మరి ఈరోజు మీ జీవితంలో ఏం పనిచేస్తుంది అనేదాన్ని మనం చూద్దాం. ప్రాథమికంగా ఈరోజు యెహోషువ గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. కొంచెం పరిచయం ఇచ్చి ఆ బాణీలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నించేద్దాం. క్రీస్తు పూర్వం 1446 దగ్గర నుంచి మనం స్టోరీ మొదలు పెడదాం. అక్కడ నుంచి మొదలు పెడితే చాలా సులభంగా ఉంటుంది. 1446 క్రీస్తు పూర్వం నీసాన్ మాసం, అంటే మన లెక్కల్లో మార్చి ఏప్రిల్లో 14వ తారీఖున పస్కా పండుగ జరిగింది. ఆ పస్కా పండుగతో ఇశ్రాయేలీలు విడుదల పొందారు. మనకి ఆగస్టు 14 రాత్రి ఏ విధంగా స్వాతంత్రం వచ్చిందో వాళ్ళకి అదే విధంగా నీసాన్ మాసం 14వ తారీఖు రాత్రి వాళ్ళకి స్వాతంత్రం వచ్చింది. వాళ్ళ ప్రయాణం మొదలైంది. వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ ప్రయాణంలో వాళ్ళు 3 రోజుల తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటారు. కొన్ని వారాల తర్వాత ఎలిం నుంచి వాళ్ళు రెఫడిం అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ప్రాంతం దగ్గర జరిగిన చిన్న సన్నివేశం మీకు చెప్పాలి. పస్కా పండుగ గురించి మీకు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఉంటుంది.
ఇప్పుడు నేను వస్తుంది రెఫడీమ్ అనే ప్రాంతానికి. అక్కడ నిర్గమాకాండం 17వ అధ్యాయంలోకి వచ్చారు. అక్కడ వాళ్ళకి నీళ్లు లేవు. వాళ్ళు గొణగడం మొదలుపెట్టారు, మోషే మీద సనగడం మొదలుపెట్టాడు. అయితే దేవుడు బండం చూపించి కొట్టమన్నాడు, నీళ్ళు వచ్చాయి. దేవుడు తన సన్నిధిని వాళ్ళకి చూపించుకున్నాడు, ప్రత్యక్షపరచుకున్నాడు. అది అయిపోయింది. మొదటి 7 వచనాలు. 8వ వచనంలో అమాలేకీయులు వాళ్ళ మీద యుద్ధానికి వస్తున్నారు. దేవుడు ఏమంటాడంటే, మోషే నీ అసిస్టెంట్ ఉన్నాడు కదా యెహోషువ, అతన్ని యుద్ధానికి పంపించు, కొంతమందిని తీసుకొని అని అన్నాడు. అక్కడ మనకి యెహోషువ పరిచయం అవుతాడు. ఫస్ట్ టైం బైబిల్లో యెహోషువ కనబడేది నిర్గమకాండం 17వ అధ్యాయం 9వ వచనం దగ్గర నుంచి మొదలవుద్ది. ఇది పరిస్థితి అనమాట. సో యెహోషువ అనుండి ఉంటాడు, అయ్యగారు యుద్ధం మనం ఎందుకు చేయటం, ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చెప్పాడు కదా, ఊరకుండండి, రక్షణ చూడండి అని. మనం కూర్చుంటే దేవుడు రక్షణ ఇస్తాడంటే, కాదయ్యా కాదు, అలా కాదు, నువ్వు యుద్ధానికి వెళ్ళాలి. ఎందుకు అలాగా అంటే 2 రకాలైన యుద్ధాలు ఉంటాయి. కొన్ని యుద్ధాలు బయట ఉంటాయి, కొన్ని యుద్ధాలు లోన ఉంటాయి. బయట ఉండే యుద్ధాలని దేవుడు చేస్తాడు, లోన కలిగేటువంటి యుద్ధాలని మనమే చేయాలి. ఇది మనలో కలిగేటువంటి యుద్ధం. ఈ యుద్ధాన్ని మనమే జయించాలి. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు యెహోషువని పిలుచుకున్నటువంటి సందర్భం ఇది మనకు కనబడుతుంది. కాబట్టి యెహోషువని అలాగా యుద్ధాలు చేసేవాడిగా వాడాడు. యెహోషువ గ్రంథం అంతా కూడా యుద్ధాలు కనబడుతూ ఉంటాయి. ఎందుకనంటే దేవుడు అలాంటి పరిస్థితుల్లో ఆయన పిలుచుకున్నాడు. సో ఆ విధంగా యెహోషువ ఒక సైనికుడిగా మనకి పరిచయం అవ్వటం జరిగింది. ఈ విధంగా సైనికుడిగా పరిచయం అయిన తర్వాత అసలు ఈయన పేరు యెహోషువ కాదు, హోషియా. ఈయన పేరు హోషియా. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 8వ వచనంలో కనబడుతుంది. అతని పేరు హోషియా అని. హోషియా అంటే రక్షణ. అయితే దేవుడు మోషే గారిని ఈయన్ని ప్రత్యేకించుకోనంటే ఈయన యెహో అనే ఒక చిన్న పేరు హోషియాకి కలిపాడు. యెహో అనేది చిన్న పేరు, పెద్ద పేరు ఏంటంటే యెహోవా. యెహోవాకి చిన్న పేరు యెహో. సో యెహో అనే పేరుని హోషియా కలిపిస్తే యెహోషువ అయింది. హోషియా అంటే రక్షణ, యెహో అంటే దేవుడు, ఇశ్రాయేలీయుల దేవుడు. దేవుడు రక్షణ అయి ఉన్నాడు. యెహోషువ అనేది హిబ్రూ నామం. దాన్ని గనక ఒకవేళ మనము గ్రీకులోకి తర్జుమా చేస్తే గనక ఈసూస్ అని తర్జుమా చేయాలి. గ్రీకులోకి తర్జుమా చేస్తే యెహోషువ అనే పేరుని గనక తెలుగులోకి తర్జుమా చేస్తే యేసు అని తర్జుమా చేయాలి. ఎందుకనంటే ఆ పేరుకు అలాంటి తర్జుమా. అదేంటి సార్ తర్జుమాల్లో పేర్లు మారుతాయి అంటే మారుతాయి. ఎందుకు మారో? మనకి జాన్ యోహాన్ ఎలా అయ్యాడు, జేమ్స్ యాకోబ్ ఎలా అయ్యాడు, అలాగా పేర్లు మారుతాయి. ఇండియా భారత్ ఎలా అయింది, అలా మారుతూ ఉంటాయి. బయట కూడా మీకు చెప్తే బాగుంటుంది కదా, అందుకని చెప్తున్నాను. భాష మారినప్పుడు కొన్ని పేర్లు కూడా ఆ భాషకు అనుగుణంగా మార్చడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది యెహోషువ గారికి ఉన్నటువంటి పేరు. సరే, మనకి మొదటి 5 గ్రంథాల్లో మోషే గారి చేత్తో రాసినవి అవి మనకు వచ్చినాయి. ఆదికాండం ప్రారంభాల పుస్తకం, నిర్గమకాండం ప్రత్యేకించుకున్నటువంటి పుస్తకం, లేవికాండం పరిశుద్ధపరచబడేటువంటి పుస్తకం, సంఖ్యాకాండం పోరాటాలకు సంబంధించిన పుస్తకం, ద్వితీయోపదేశకాండం ప్రమాణాలకి సంబంధించినటువంటి పుస్తకం. నిర్గమకాండం 12వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి ప్రయాణం మొదలై 47 వచ్చింది. ప్రయాణం మొదలైన 47 మొదటి నెలలో మిరియాం గారు చనిపోయారు. 5వ నెలలో అహరోన్ గారు చనిపోయారు. ఆ టైంలో మోషే గారు తప్పు చేశారు. బండ నీళ్ళు అడగమంటే కొట్టాడు, నీళ్ళు వచ్చాయి. అందుకు దేవుడు కోపం వచ్చి, నువ్వు నేను వాగ్దానం చేసే దేశానికి వెళ్ళవు అని చెప్పాడు. ఈలోగా నువ్వు ఒక పని చేయి, నీకు కొంచెం టైం ఇస్తున్నాను. ఈ పిల్లలంతా కూడా చిన్నోళ్ళు, 40 అంటే ఎర్ర సముద్రం దాటేటప్పుడు 20, దానిపైన ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చిపోయారు. 2 బతుకున్నారు, కాలేబు యెహోషువ. నువ్వేం చేయాలంటే వీళ్ళందరికీ నేను నేర్పించిన ధర్మశాస్త్రం ఉందే అది వాళ్ళకి నేర్పించన్నాడు. అది ద్వితీయోపదేశకాండం నేర్పించాడు. మొత్తం అంతా రిపీట్ చేశాడు. వాళ్ళకి అర్థం కూడా చెప్పాడు. చివరికి వచ్చేప్పటికి మోషే గారిని నెబో కొండ మీదకి తీసుకెళ్ళి వాగ్దానం చేసిన దేశం అంతా చూపించిన తర్వాత మోషే గారు చచ్చిపోయారు. శవం కూడా దొరకనిలేదు. దేవుడు దేవదూతలను పంపించి సాతానికి ఆ శవం అందకుండా చూడండి అన్నాడు. ఎందుకు అనంటే సాతానికి కనుక ఆ శవం దొరికితే వాడు ఆ శవాన్ని ఇశ్రాయేలీయులకి ఇస్తే వాళ్ళు దాన్ని పూజ చేసి ఉండేవాళ్ళు.
ఆ విధంగా పూజలు చేసి వాళ్ళు దౌర్భాగ్యమైన పని చేస్తారేమో అని దేవుడు వద్దు అని అన్నాడు. సో ఎవరికి కనబడకుండా దాన్ని పూర్తి చేయటం జరిగింది. ఎక్కడ సమాధి చేశారో మనకు తెలియదు. అబ్రహాం సమాధి, దావీదు సమాధి, ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళ సమాధులు ఉన్నాయి, కానీ మోషే గారి సమాధి లేదు ఎక్కడ. అది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. సో అది యెహోషువ నామం. సో దేవుడు ఎప్పుడైతే మోషేని పైకి తీసుకెళ్ళి ఆ విధంగా చనిపోయాడో, ఇప్పుడు యెహోషువ నాయకుడయ్యాడు. సో అక్కడి నుంచి మనకి యెహోషువ గ్రంథం ఆరంభమవుతుంది. యెహోషువ గ్రంథంకి 30 సంవత్సరాల చరిత్ర. 30 సంవత్సరాల చరిత్ర మనం చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవచ్చు. 1406 నుంచి 1375 వరకు, క్రీస్తు పూర్వం 1406 నుంచి 1375 వరకు 30 సంవత్సరాల చరిత్ర దీంట్లో ఉంది. 1406 నుంచి 1400 సంవత్సరం వరకు 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాల్లో యుద్ధాలు జరిగినాయి. యుద్ధాలు ఇది మొదటి 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయం. మొదటి 12 అధ్యాయాల్లో ఉన్నటువంటి విషయం. ఆ తర్వాత ఆయన దగ్గర దగ్గర 23 సంవత్సరాలు ఆ సంపాదించినటువంటి భూమిని పంచిపెట్టడం జరిగింది. 13 అధ్యాయం నుంచి 22 అధ్యాయం దాకా పంచిపెట్టడం, 12 గోత్రాలకు వాళ్ళకి పంచిపెట్టాడు. 23, 24 చివరి సంవత్సరాలు యెహోషువ గారి నేనును నా ఇంటి వారము దేవుణ్ణి సేవింతుమని చెప్పి ఆయన 110వ ఏట ఆయన చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయింది 1375లో, పుట్టింది 1485లో. పస్కా పండుగకి ఆయన వయసు 40 ఏళ్ళు. ఇది యెహోషువ గారి జీవితం. సరే, ఇప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసి వచ్చారు. షిటిమ్ అనేటువంటి ప్రాంతం దగ్గరకు వచ్చి వాళ్ళు అక్కడ ఆగారు. ఆగిన తర్వాత దేవుడు యెహోషువకి కొన్ని అభయ మాటలు చెప్పాడు. అదే మొదటి అధ్యాయంలో చూస్తాం. ఏం కంగారు పడద్దు, మీ గురువు గారికి ఎలా తోడుకున్నాను నేను కూడా నీకు కూడా నేను అలాగే తోడుకుంటాను. నువ్వు ఒక్క పంచే, నేను గ్యారంటీకి చెప్తున్నా, ఈ దేశాన్ని నీ ద్వారా నీ ప్రజలకి ఇప్పిస్తాను, ఇది మీదే. కాకపోతే నువ్వు ఒక్క పంచే ఏంటి అని అంటే, మోషే గారు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని నువ్వు బాగా ధ్యానించు, దానికి కుడి కానీ ఎడం కానీ వెళ్లకుండా దాన్ని పాటించు అని అంటే మనోడు పాటించడం ధ్యానించడం మొదలుపెట్టాడు. బహుశా సంఖ్యాకాండంకి వచ్చి ఉంటాడు. 12 మంది వేగులు వాడిని పంపించారు కదా, ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. ఆయనకు కొంచెం బుద్ధి వచ్చింది. అప్పుడు 12 మందిని పంపిస్తే పనికి మాలిన వాళ్ళు 10 మంది అయితే ఉపయోగపడేటువంటి మాట చెప్పిన వాళ్ళు ఇద్దరే. ఇప్పుడు అనేక మందిని పంపించడం వేస్ట్ అని ఒక ఇద్దరినే పంపించాడు. ఆ ఇద్దరు కూడా వెళ్ళారు. రాహాబు అనేటువంటి వేశ్య ఇంటికి వెళ్ళాడు. రాహాబు అనేటువంటి వేశ్య వాళ్ళని దాచిపెట్టింది. రాజుగారి భటులు ఎవరో వస్తే ఇక్కడికి వచ్చారు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు అని అబద్ధం చెప్పింది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. అయ్యా, మీ దేవుడు గొప్పడు, ఖచ్చితంగా ఈ దేశం మాది మీ దగ్గరికి వెళ్ళిపోద్ది, అయితే నన్ను ఒక్కదాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, మా ఫ్యామిలీని జ్ఞాపకం ఉంచుకోండి అని అంటే వాళ్ళు సరే అని అన్నారు. కిటికీకి ఒక ఎర్రని తాడు కట్టమన్నారు. ఒక తాడు అంటే మరీ సన్నగా ఉంటుంది కదా, ఎర్రని మఫ్లర్ లాంటిది, స్కార్ఫ్ లాంటిది అనుకోండి, చున్నీ లాంటిది, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. అలాంటిది ఏదో కట్టమని చెప్పారు. ఎందుకనంటే అది ఏ ఇంటికైతే ఉంటుందో ఆ ఇంటిని మేము అటాక్ చేయము అని చెప్పారు. రాహాబు ఆ విధంగా దాచబడింది, కాపాడబడింది. ఆమె ఒక వేశ్య. ఆ వేశ్య యొక్క కడుపులోంచి సల్మాన్ వచ్చాడు, సల్మాన్లోంచి బోయజ్ వచ్చాడు, బోయజ్లోంచి జెస్సీ వచ్చాడు, జెస్సీ నుంచి దావీద్ వచ్చాడు, దావీద్ వంశంలోంచి యేసయ్య వచ్చాడు. అందుకనే రాహాబు యొక్క పేరు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడటం జరిగింది. ఇదండి స్టోరీ, ఇది జరిగింది. సో ఇప్పుడు మనం ఈ 2వ అధ్యాయం నుంచి చాలా పాఠాలు మనం నేర్చుకుంటాం. ఈరోజు కథలాగా చదువుకుంటూ వెళ్ళిపోతాం. 24 వచనాలు. ఇది పాయింట్ల వారీగా బోధించడం అట్లా ఏముండదు. మనం చదువుకుంటూ వెళ్ళిపోతాం. వచ్చిన ప్రతి చోట కూడా మనకి పర్సనల్గా అప్లికేషన్ ఎలా వస్తుందో మనం చూస్తాం. నా యొక్క ఇంటెన్షన్ ఏంటనంటే, నా ఒక్కడికే ప్రసంగం చేయటం వచ్చు, ఇది దేవుడు నా ఒక్కడికే బయలుపరిచాడు, ఇది చాలా మర్మం తెలుసా, ఎవడో పడితే ఆడికి తెలీదు అనే ఫేస్ పెడతా నాకు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు కూడా ఏమని చెప్తానంటే, నేను చదివినట్లు మీరు కూడా చదవాలి, నేను ధ్యానం చేసినట్లు మీరు కూడా ధ్యానం చేయాలి. కొంతకాలం అయితే ప్రసంగాలకు అవకాశం ఉండదేమో, మీ అంతటి మీరు దేవునిలో ఎదగాలి, మీ అంతటి మీరు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలి. దేవుని వాక్యం అందరికీ సులభతరంగా అర్థమయ్యేటట్లు దేవుడు మనకి ఇచ్చాడు.
కాబట్టి అదే విధంగా మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతే కనుక బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం అన్నమాట. సో వేశ్య అయినటువంటి రాహాబు యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి ఏ విధంగా చేరగలిగింది? హాల్ ఆఫ్ ఫేమ్ అంటారు. ఆమెకున్నటువంటి జీవితం లైఫ్ ఆఫ్ షేమ్. లైఫ్ ఆఫ్ షేమ్ నుంచి హాల్ ఆఫ్ ఫేమ్లోకి వెళ్ళిపోయింది రాహాబు. లైఫ్ ఆఫ్ షేమ్ అంటే సిగ్గుతో కూడిన జీవితం. ఆ జీవితం నుంచి హాల్ ఆఫ్ ఫేమ్ అంటే విశ్వాస వీరుల పట్టిలోకి వెళ్ళింది. మీకు విషయం తెలుసలేదు, మనకి 32 పేర్లు ఉంటాయి. 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక. ఇద్దరు ఆడవాళ్ళ పేర్లు ఉన్నాయి. ఇద్దరు ఆడవాళ్ళ పేర్లు. ఒక ఆమె పేరు షారా, ఇంకో ఆమె పేరు రాహాబు. ఇద్దరే. అసలు ఎంత గొప్ప ఆలోచించండి. పాత నిబంధన మొత్తంలో హెబ్రీ గ్రంథకర్తకి ఇద్దరే ఆడవాళ్ళు గుర్తొచ్చారు. ఒకళ్ళు షారా, ఇంకొకళ్ళు రాహాబు. ఎంత గొప్ప స్థాయికి వెళ్ళిపోయిందో చూడండి. కానీ ఆవిడ జీవితం ఎంత దరిద్రమైందో రాశారు. బైబిల్ ఏం దాచిపెట్టలేదు. ఆమె వేశ్య. ఈ పుస్తకం, ఈ అధ్యాయం మనం ధ్యానం చేస్తున్నప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకుంటాం. ఏంటి చాలా విషయాలు నేర్చుకునేది? మీకు ముందే చెప్పేస్తున్నాను, తర్వాత స్టోరీలోంచి విందాం. ఏంటి అని అంటే ఆమె చాలా చెడ్డది. ఆమె జీవితం పనికిమాలింది. ఈ లోకరీత్యా కూడా ఆమెను మనిషిగా చూడరు, ఒక కుక్కతో సమానంగా చూస్తారు. కానీ అలాంటి ఆమె యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినట్లు, లేకపోతే దేవుడి యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆ దేవుడు ఆమెను ఏ స్థాయికి ఎదిగించాడో చూడండి. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు, ఒకవేళ మీ గురించి మీరు, నా జీవితం చాలా చెడ్డది, నా జీవితంలో జరగకూడని విషయాలు జరిగిపోయాయి, నేను చాలా చెడ్డదాన్ని అని అనుకుంటే, రాహాబుని దేవుడు మార్చి వాడుకోగలిగినప్పుడు నిన్ను నన్ను కూడా మార్చి వాడుకోగలడు. పాయింట్ నెంబర్ 1 బిగినింగ్లోనే చెప్పేస్తున్నాను. రెండోది, ఎరికోలో చాలామందికి యెహోవా దేవుడి గురించి తెలుసు. ఎరికోలో చాలామంది అనేది మాట కరెక్ట్ కాదు, అందరికీ తెలుసు యెహోవా దేవుడి గురించి. ఇశ్రాయేల్ దేవుడు చాలా ఖతర్నాక్ రాబాయ్, అందరికీ తెలుసు. అయితే ఎంతమందికి యెహోవా దేవుడి గురించి తెలిస్తే ఒక్క ఆవిడే రక్షింపబడింది, ఒక్క ఆవిడే విశ్వాసం చూపించింది. నాకు వచ్చేటువంటి భయం ఏంటంటే జీడిఎం సంఘాల గురించి మీకు వాక్యం బాగా అందుద్ది, కానీ ఎంతమంది పరలోకంలో ఉంటారో నాకు తెలియదు. నిజం, మీ అందరికీ వర్తమానాలు తెలుసు. కొంతమంది ఎంత గొప్పోళ్ళు ఉంటారంటే, నేను యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం అంటే నా పాయింట్లు ఏంటో కూడా చెప్పగలరు. అందుకే నేను చాలా తెలియగలవాడిని. పాయింట్లే లేవు అని అన్నా. లేదంటే మీరు పాయింట్ల గురించి ఆలోచిస్తారని తెలుసు. నాకు పాయింట్లే లేవు, మొత్తం స్టోరీ చూస్తాం అంతే. స్టోరీ నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ అమ్మాయి జీవితాన్ని నుంచి మనం నేర్చుకోబోతున్నాం. అది మనం చేసేది. కాబట్టి మనం చదివినప్పుడు వచ్చేటువంటి పాయింట్లు ఏంటి చెప్తున్నాం. ఆవిడ ఒక్కతే రక్షింపబడింది. అవకాశం దేవుడు అందరికి ఇచ్చాడు, కానీ చేజిక్కించుకున్నది ఒక్క ఆవిడే. ఇక్కడ చాలామందికి అవకాశం దొరుకుతుంది ఈరోజు వాక్యం వినేది. మరి ఎంతమంది సొంతం చేసుకుంటారో, ఎంతమంది వదిలేసుకుంటారో మీ ఇష్టం. ఇవి ప్రాముఖ్యమైనటువంటి పాఠాలు మనము నేర్చుకోబోతున్నాం. ఇక రాహాబు దగ్గర నుంచి ఆమె విశ్వాసం నా దృష్టిలో అబ్రహాము విశ్వాసం కంటే గొప్పది, నోవహు విశ్వాసం కంటే గొప్పది, యెహోషువ విశ్వాసం కంటే గొప్పది, ఇశ్రాయేలీల విశ్వాసం కంటే గొప్పది. ఎందుకు అని అంటే వాళ్ళందరూ చూశారు, ఏమి చూడాల, విన్నదే. చూసిన వాళ్ళు నమ్మలేదు, విన్నావిడి నమ్మింది. ఈవిడ విశ్వాసం చాలా గొప్పది. హర్ ఫెయిత్ ఈజ్ మోర్ స్ట్రాంగర్ అండ్ మోర్ సెన్సిటివ్ అని చెప్పగలుగుతాను. సో ఇవి మనము రాహాబ్ జీవితాన్ని నుంచి నేర్చుకోగలిగేటువంటి పాఠాలు. సరే చదువుకుంటూ వెళ్దాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. నూను కుమారునైన యెహోషువ వేగులు వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడుడని వారితో చెప్పి షిత్తిము నుండి వారిని రహస్యంగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా 38 సంవత్సరాల క్రితం 12 మంది, ఇది జరగడానికి 38 సంవత్సరాల క్రితం 12 మందిని పంపించాడు మోషే. ఆ 12 మందిలో 10 మంది ప్రజల్లో భయాన్ని కల్పించారు. 10 మంది అసలు వాగ్దాన దేశానికి వెళ్ళనివ్వకుండా ఆటంకపరిచేటువంటి సాధనాలు అయ్యారు. ఇద్దరు వ్యక్తులు మాత్రం దేవుణ్ణి నమ్మారు, ఆ విధంగా మాట్లాడారు.
ఆ ఇద్దరిలో ఒక ఆయన పేరు యెహోషువ, ఇంకో ఆయన పేరు కాలేబు, మీకు తెలిసింది. అయితే అలాంటి పని ఏమీ జరగకుండా గోత్రం నుంచి ఒకరిని పంపించండి అని యెహోషువ చెప్పకుండా, మరి దేవుడు ఆజ్ఞించాడో లేకపోతే తనకి తలంపు వచ్చిందో మనకు తెలియదు, ఇద్దరిని మాత్రం ఎంపిక చేసుకొని పంపించాడు. నేను అనుకుంటాను ఆ ఇద్దరిని ఎలాంటి వాడిని ఎంపిక చేసుకొని ఉంటాడంటే, ఖచ్చితంగా దేవుని మీద నమ్మకం ఉన్నవాళ్ళు, దేవునికి విలువనిచ్చేవాళ్ళు, దేవుని యొక్క వాగ్దానాల్ని నమ్మేవాళ్ళు, అలాంటి వాళ్ళని ఇద్దరిని ఏర్పరచుకొని, అరే మీరు వెళ్ళరండి, ఎరికో పట్టణంకి వెళ్ళి ఆడ పరిస్థితులు ఉంటో చూసుకొని వచ్చేసేయండి, అప్పుడు మనం వెళ్దాం అని వాళ్ళని పంపించడం జరిగింది. కాబట్టి వాళ్ళని పంపించటం అనేది యెహోషువ ఎందుకు చేస్తుండి ఉంటాడు? అపనమ్మకమా? అస్సలు కాదు, అస్సలు కాదు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో 11వ వచనంలో కానీ 15వ వచనంలో కానీ చూస్తే మనకేం కనబడుతుందంటే, దేవుడు మాకివ్వబోయేటువంటి దేశం, నేను మీకు ఇవ్వబోయేటువంటి దేశం, అష్యూరెన్స్ ఉన్నది, నేను ఇస్తాను, దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు ఇచ్చిన దాన్ని స్వాధీనపరచుకోవడానికి నేనేం చేయాలి? దేవుడు ఇచ్చిన దాన్ని స్వాధీనపరచుకోవడానికి ఏం చేయాలి? దాన్ని సొంతం చేసుకోవడానికి ఏం చేయాలి? అది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం అంట. దానికోసం మన వంతు ప్రయత్నాలు చేయాలి. మీకు ఆడవాళ్ళకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకోగలరు. ఏంటనంటే, మీకు ఒక సిల్క్ చీర కొనిచ్చాను. ఏం కొనిచ్చాను? సిల్క్ చీర కొనిచ్చాను. మీకు కావాలని నేను ఆ మాట ఉపయోగిస్తున్నాను, సిల్క్ చీర అని. అంటే చీర కొనిచ్చానంటే మీరు ఏమన్నా అంటారో నాకు తెలీదు, అందుకే సిల్క్ చీర అన్నాను. ఎందుకన్నానంటే సిల్క్ చీర కొనిస్తే మీరు అది మీదే ఆ చీర, కానీ దాన్ని మీరు సొంతం చేసుకోవాలి. సొంతం చేసుకోవాలంటే ఏంటి? వేసుకోవాలి. సిల్క్ చీర వేసుకోవాలి అని అంటే ఒకటి జాకెట్ ఉండాలి, దానికి తగింది, అర్థమైందా? రెండోది ప్రాముఖ్యమైనది ఏంటంటే, సిల్క్ చీర మీ ఒంటి మీద నిలబడాలంటే కింద దానికి ఫాల్ ఉండాలి, అన్న కదా. మీరు అలా అంటారంటే, మరి ఫాల్ అంటేనే మూతి మూసేసుకుంటారంట. దాన్ని కుట్టుకోకుండా వేసుకోరు. ఒకవేళ మీకు సిల్క్ చీర ఇచ్చి ఖరీదైంది, మీకు ఫాల్ కుట్టుకోవడానికి బద్ధకమై వేసుకోకపోతే మిమ్మల్ని ఏమనాలా? చెప్పండి నాకు, మిమ్మల్ని ఏమనాలా? ఇది విషయం. దేవుడు సిల్క్ చీర లాంటి కణాను ఇచ్చాడు, వాళ్ళు ఫాలు కుట్టుకొని సొంతం చేసుకోవాలి అంతే. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. వాళ్ళు చేయాల్సిందే అది, ఆ చిన్న పని, ఆ పని వాళ్ళది. కాబట్టి యెహోషువ చేసిన పని ఏంటనంటే, వేగులు వారిని పంపించి అరే చూసిరంట్రా అని అన్నారు. అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంట? ఆ మొదటి వచనం చివరి భాగంకి వచ్చేప్పుడు ఏమన్నా, వారు వెళ్ళి రాహాబు అన్న ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. ఎందుకు వేశ్య ఇంటికి వెళ్ళారు? వ్యభిచారం చేయడానికి వెళ్ళారా? మనం ఆల్రెడీ ఒక మాట ఆలోచించాం ముందు. ఏంటనంటే, యెహోషువ గారు బహుశా 10 లక్షలకు పైగా ఉన్నటువంటి ఇశ్రాయేలీల్లో ఎతికి ఒక ఇద్దరిని పట్టుకొని, వీళ్ళు నమ్మకస్తులు, వీళ్ళు యథార్థవంతులు, వీళ్ళు చక్కగా పనిచేస్తారు అని అనుకొని ఒక ఇద్దరిని పంపించాడు. ఆ ఇద్దరు పోయి వేశ్య ఇంటికి వెళ్ళారంటే ఇక మన ఇశ్రాయేల్ ఎలా ఉంటారో ఆలోచించాలి. కానీ వేశ్య ఇంటికి వెళ్ళటానికి కారణం అది కాదు. వేశ్య ఇంటికి వెళ్ళింది వ్యభిచారానికి కాదు. మరి దేనికి వెళ్ళారు చూద్దాం. అసలు వాళ్ళు వెళ్ళినటువంటి ఎలాంటి వేశ్య అనే దాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిది, ఈమె ఎవరు? రాహాబు ఎవరంటే అమోరీ జాతికి చెందినటువంటి అమోరీరాలు. మీకు యెహోషువ గ్రంథంలో మనం ద్వితీయోపదేశకాండంలో చివరిలో చూస్తే, మోయాబు ప్రాంతానికి చెందినటువంటి 2 రాజులతో వాళ్ళకి పోరాటం జరిగింది. ఓగు తర్వాత షీహోను, వీళ్ళిద్దరితో. వాళ్ళిద్దరు కూడా అమోరీ రాజులు అని ఉన్నది, అమోరీలు. వీళ్ళెవరంటే కనానీలు. వీళ్ళెవరో కనానీలు అంటే, కనానికి పుట్టినటువంటి కొడుకుల్లో ఒక కొడుకు సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళతో వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళకి వేరు పేర్లు ఉన్నాయి. అమూరా అని పేరు కూడా ఉంది వాళ్ళకి, అమూరా అనే పేరు. అమూరా అంటే ఏంటనంటే, మా ఊరు ఏలూరు, మా ఊరు మంచూరు. ఎందుకంటే మా ఊరికి దిక్కులు ఉన్నాయి.
మీ ఊరికి దిక్కు ఉందో లేదో నాకు తెలియదు. అదేంటి సార్ అంటారు, మా ఊరికి తూర్పు వీధి ఉంది, పడమర వీధి ఉంది, దక్షిణ వీధి ఉంది. మీకు ఉన్నాయా? మాకు దిక్కులు ఉన్నాయి. అందుకే మా ఊరు అంటే నాకు ఇష్టం, ఎందుకంటే దిక్కు ఉన్న ఊరు. కొన్ని ఊర్లకి దిక్కు ఉండదు, అర్థమైందా? ఏలూరు. అయితే ఇది సరదాగా చెప్పానులేండి. అయితే ఈ అమూరా అనేటువంటి ఆ పేరుకి అర్థం ఏంటంటే పడమటి వారు అని అర్థం. పడమటి వారు, పీపుల్ ఫ్రమ్ ద వెస్ట్, వెస్టర్నర్స్ అంటారు. ఎప్పుడైనా ఉన్నారు మీరు? అది అమూరా. ఆ భాషలో, అకేడియన్ భాషలో అమూరా అంటే వెస్ట్రన్ పీపుల్, అంటే పడమట వారు అని అర్థం అన్నమాట. అది వాళ్ళకు ఉన్నటువంటి పేరు. వీళ్ళకి సొంతగా ఏమీ లిపి లేదు, అకేడియన్ భాష వాడతారు, అకేడియన్ భాష. వీళ్ళు ఎంత గట్టి సామర్థ్యం కలిగిన వాళ్ళు అంటే సుమేరీ అనేటువంటి జాతి వాళ్ళని అంతమొందిచ్చేశారు, వాళ్ళు లేకుండా చేశారు. సుమేరీ వాళ్ళు ఎవరు అంటే అబ్రహాముకి చెందినటువంటి వాళ్ళు, చాలా పేరు ప్రఖ్యాతులు గడించిన వాళ్ళు, వాళ్ళు లేకుండా చేశారు. అయితే ఇది వాళ్ళ గురించి బ్యాక్గ్రౌండ్. అయితే అమోరీలకు ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి అలవాటు ఏంటి అని అంటే వాళ్ళు పిల్లల్ని బలిచ్చేస్తారు. 11 ఏళ్ల లోపు, 11 అంతకంటే లోపు పిల్లల్ని, 9 నుంచి 11 ఏళ్ల లోపు మధ్యలో ఉన్నటువంటి పిల్లల్ని బలిస్తారు. వాళ్ళ అమ్మోరికి, వాళ్ళ దేవతలకి, వాళ్ళ దేవుళ్ళకి వాళ్ళు బలిస్తారు. నరబలి ఇచ్చేటువంటి జాతి వాళ్ళు అమోరీలు. రాహాబు ఆ జాతికి చెందినటువంటి ఆవిడ అనమాట, అమోరీలారు అనేది. మీకు యెఫ్తా తెలుసు కదా? యెఫ్తా విన్నారా? యెఫ్తా పేరు. యెఫ్తా ఒక దరిద్రమైన పని చేశాడు కదా. ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఎవరు ముందు వస్తే వాళ్ళు నేను బలిస్తాను అని అన్నాడు కదా. కూతురు ఎదురు వచ్చింది కదా, అర్థమైందా? మరి బలిచ్చాడో లేదో మనకు తెలియదు, కానీ అసలు నేను బలిస్తాను ఎవరైనా ముందుకు వస్తే అనే ఆలోచన ఎందుకు వచ్చింది అని అనటానికి యెఫ్తా గురించి కొంతమంది పండితులు, స్కాలర్స్ రీసెర్చ్ చేస్తే వాళ్ళకి తేలింది ఏంటంటే యెఫ్తా గారి భార్య అమోరీరాలంట. నరబలి ఇచ్చేటువంటి జాతిలోంచి వచ్చింది కదా. ఒకవేళ కూతుర్ని బలిచ్చినా కూడా పెద్ద ఫీల్ అయి ఉండేది కాదు, ఎందుకంటే ఆ జాతికి చెందింది కాబట్టి. అందుకనే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అలవాట్లు మనం అయిపోతాయి అని అనటానికి ఇది ఒక చిన్న నిదర్శనం, జస్ట్ సైడ్ పాయింట్ లాగా మనము చూస్తాం. రైట్. ఆమె అమోరీరాలు, చాలా చెడ్డ కల్చర్ నుంచి వచ్చిందని. రెండోది ఏంటంటే షీఈ్ అ ప్రాస్టిట్యూట్. ఆమె వేశ్య. వేశ్యకి ఉపయోగించినటువంటి హీబ్రూ పదం చెడ్డ పదం కాదు, మంచి పదం. మంచి పదం అని అంటే ఎలా అంటే, మీరు ఎప్పుడైనా హోటల్కి వెళ్తే హోటల్లో మనకి మీకేం కావాలి అని అడుగుతారే, ఆ ఉద్యోగాన్ని ఏమంటారంటే వెయిటర్ అంటారు. అదే అమ్మాయి అయితే కనుక వెయిట్రెస్ అని అంటారు. అంటే ఆమె సర్వ్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో ప్రాస్టిట్యూట్ అనే పదానికి ఆ భావం వస్తుంది. కాబట్టి కొంతమంది వాదించి రాహాబు మంచిది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, కానీ బైబిల్ అలాంటి అవకాశం ఇవ్వాలి. ఆమె పక్కా వేశ్య, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఆమె తన శరీరాన్ని అమ్ముకొని తన జీవితాన్ని గడిపేటువంటి దాని విషయం మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇప్పుడు రాహాబు గురించి చిన్న బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను మీకు. ఇప్పుడు వీళ్ళిద్దరూ స్పైస్ అంటే వేగురు వాళ్ళు రాహాబు దగ్గరికి ఎందుకు వెళ్ళి ఉంటారంటే ఎవరైనా బయట దేశం వాళ్ళు వస్తే కనుక వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే, అయితే వేశ్య దగ్గరికి వెళ్తారు. చీప్గా ఉండాలంటే, కొంచెం డబ్బులుంటే కనుక సత్రంకి వెళ్తారు. చీప్గా అయిపోవాలంటే వేశ్య దగ్గరికి వెళ్తారు. డబ్బులు ఎక్కువ ఉంటే కనుక వాళ్ళు సత్రానికి వెళ్తారు. సత్రానికి వెళ్తే ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అనేది కొంచెం లెక్కలు ఉంటాయి. వేశ్యల దగ్గర అంత లెక్కలు ఉండవు. పైగా మీరు రాను చదువుకుంటూ ఉంటే కనుక రాహాబు ఈ ఎరుకో పట్టణానికి చుట్టూ గోడ ఉంటుంది. గోడ చాలా పెద్దది. గోడ అంటే మీ ఇంట్లో కాంపౌండ్ వాల్ అనుకోద్దే. గోడ ఎంత పెద్దగా ఉంటుందంటే 12 నుంచి 15 అడుగులు వెడల్పు ఉంటుంది. అంటే ఈ ప్రాంతంలో కోనసీమలో మనకి రోడ్లు ఉంటే అంత వెడల్పు ఉంటుంది. రోడ్డు అంత వెడల్పు ఉంటుంది గోడ. ఈమె ఇల్లు గోడ మీద ఉంది. అర్థమైందా? సో వాళ్ళు లోనకి రాగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారు, ఎవరు చూడకుండా. ఆమె అక్కడ వసతి కల్పించుని ఉంటుంది. అంతేగాని వ్యభిచారం కోసం వెళ్ళలేదు వాళ్ళు. అది ఎవరికి అనుమానం రాకుండా ఉండటానికి అక్కడికి వెళ్ళారు అనే మాట మనం అర్థం చేసుకోవటం. అయితే జేమ్స్ మాంట్గోమరీ
అనేటువంటి ఆయన కామెంటరీలో ఒక చక్కటి మాట రాశాడు. ఏమంటాడు తెలుసా? ఒకవేళ నన్ను ఎవరైనా ఆ ఇద్దరు వేగుల వారు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళారు అని అంటే, ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్ళారు, వేషి ఇంటికి వెళ్ళారు అంటే, నేను ఇంకో ప్రశ్న అడుగుతా, యేసు ప్రభు వారు సమరేయకుండా ఎందుకు వెళ్ళాడు అని నేను కూడా అడుగుతాను. యేసయ్య సమరేయకుండా ఎందుకు వెళ్ళాడు? వెళ్ళవలసి వచ్చింది అని మరీ ఎందుకు వెళ్ళాడు? అది వెళ్ళే పని కాదు కదా, వెళ్ళే రూట్ కాదు కదా, ఎందుకట్టు వెళ్ళాడు? వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? ఆ అమ్మాయిని కలవాలి కాబట్టి వెళ్ళాడు. అర్థమైందా? ఈ ఇద్దరు అబ్బాయిలు ఆ అమ్మాయి ఇంటికి ఎందుకు వెళ్ళారు? దేవుడు వెళ్ళమన్నాడు కాబట్టి, దేవుడు దాన్ని ఆ విధంగా సమకూర్చారు కాబట్టి. ఈరోజు ఈ మీటింగ్కి మీరు ఎందుకు వచ్చారు? దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు కాబట్టి. దీన్నే పవిత్రమైన భాషలో చెప్పి దేవుని యొక్క చిత్తంలో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చామంటారు. ఉన్నాం కాబట్టి వచ్చాం. ఇక్కడికి వచ్చినంత మాత్రం పరలోకంకి వెళ్ళిపోయారు. మీరు వచ్చిన తర్వాత పని స్టార్ట్ అవుద్ది, ఇక్కడ మొదలవుద్ది. మీరు వచ్చింతో అయిపోవాలా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? వారన్ విఎస్పి గారు ఏమంటారంటే, దేవుడు విచిత్రమైనటువంటి పద్ధతుల్లో విచిత్రమైన వ్యక్తులను వాడుకుంటాడు, వాళ్ళ ద్వారా తాను పని చేసుకుంటాడు అని అన్నాడు. అందుకనే ఆ అమ్మాయి దగ్గరికి రావాల్సి వచ్చిందని ఈ వచనాలు పెట్టాడు ఆయన. అది మీకు చదివి వినిపిస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27 నుంచి 29. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకును, లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడే వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సుంకరి వాళ్ళతో, తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వేశ్యలతో ఆయన కూర్చోవటం ఎందుకు చేశాడు? ఆ విధంగా ఆయన అలాంటి వాళ్ళని రక్షించుకొని వాళ్ళ ద్వారా జ్ఞానులకు, సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళకి బోధించడానికి దేవుడు వాడుకున్నాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో ఒకవేళ ఎవరన్నా, సార్ నాకు అంత జ్ఞానం లేదు, నాకు బైబిల్ అంత రాదు, నా జీవితం అంత మంచిది కాదు అని అనుకుంటే, ఈరోజు మనకి దేవుడు నేర్పించేటువంటి పాఠం ఏంటి తెలుసా? రాహాబు లాంటి వేశ్యను యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చగలిగే స్థానానికి తీసుకురాగలిగితే దేవుడు మనల్ని కూడా తీసుకురాగలరు. అయితే రాహాబు ఆ స్థానానికి రావడానికి ఏం చేసింది అనే దాన్ని మనం చూద్దాం. ఇప్పుడు 2వ వచనం. దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలు యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని ఎరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి, నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలకు తీసుకురమ్ము, వారు ఈ దేశం అంతటిని వేగుచూచుటకే వచ్చిరని చెప్పుటకు రాహాబు నద్దకు మనుషులను పంపాను. రాజుగారికి మొత్తానికి తెలిసిపోయింది. ఇప్పుడు చూడండి, దీంతో మనకి ఎరికో పట్టణం గురించి ఒక ఐడియా వస్తుంది. ఎరికో పట్టణం ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాలలో అతి పురాతనమైన కాలము నుండి నాగరికత కలిగినటువంటి పట్టణం. సుమారు 10,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పట్టణం ఎరికో పట్టణం. కనీసం 10,000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పట్టణం ఎరికో పట్టణం. 10,000 సంవత్సరాల క్రితం కూడా ఎరికో పట్టణానికి ఒక నాగరికత ఉన్నది. అయితే జాగ్రత్త వినండి, ఈ సన్నివేశం జరిగేటప్పుడు ఎరికో పట్టణం ఎంత ఉంటుంది అనేది ఆలోచిస్తే ఒక స్కాలర్ ఇచ్చినటువంటి అంచనా ప్రకారం, జాగ్రత్త వినండి, ఎరికో పట్టణం అనేది 12 ఎకరాలు. మీకు అర్థమవుతుందండి? ఎరికో పట్టణం 12 ఎకరాలు. అది ఎరికో పట్టణం అప్పట్లో. అది పరిస్థితి. ఒక స్కాలర్ ఇచ్చినటువంటి జవాబు, గార్డెన్ వెన్హామ్ అనేటువంటి ఆయన 12 ఎకరాలు స్కాలర్స్ చెప్పింది అన్నాడు. సో ఎంత పట్టణమో మీకు అర్థమైపోయింది, దాంట్లో ఎంతమంది ఉంటారో మీకు అర్థమైపోయింది, అలికిడి ఎంత స్పష్టంగా ప్రజలకు అర్థమైపోతుందో మీకు అర్థమైపోయింది. సో రాత్రి ఇద్దరు వచ్చారు, తెల్లారికల్లా రాజుగారికి వర్తమానం వచ్చేసింది. సార్ ఇద్దరు వచ్చారు, వాళ్ళని ఏదో లెక్కలు అడుగుతున్నారు సార్. దాంతో మాకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు ఇశ్రాయేలీలు, వాళ్ళ యొక్క భాష చూస్తే అర్థమైపోతుంది, వాళ్ళ యొక్క రూపురేఖలు చూస్తే అర్థమైపోతుంది, వాళ్ళు బహుశా మనకి పరిస్థితి ఏంటో చూడటానికి వచ్చినట్టున్నారు అని అంటే, ఎక్కడ ఏ హోటల్? అన్ని హోటల్స్ లేవు సార్. మరి ఏ వేష అనేటప్పటికి చివరికి రాహాబ్ దగ్గరికి, అమ్మా మీ దగ్గరికి వచ్చారంట కదా,
అని ఆవిడ్ని పిన్ పాయింట్ చేసి అడగటం జరిగింది. ఓకే, ఇప్పుడు 4వ వచనం. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులకు నన్ను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేళను ఆ మనుషులు వెలుపలకు వెళ్ళిరి. వారు ఎక్కడికి పోయారో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రంగా తరిమితిరా, పట్టుకుందరు అని చెప్పి తన మిద్ది మీదకి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాసివేసి ఉన్న జనుప కట్టలో వారిని దాచిపెట్టాను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గంగా వారిని తరిమిపోయిన మనుషులు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. రాహాబు మనకి చాలా విచిత్రమైన క్యాండిడేట్గా కనబడుతుంది. నాకు రాహాబ్ గురించి చాలా పాజిటివ్ పాయింట్స్ చెప్పాలనిపిస్తుంది. మీరు రాసుకోగలిగితే రాసుకోండి. నాకు వచ్చినటువంటి సిరీస్ ఆఫ్ పాయింట్స్, జస్ట్ నేను చదువుకుంటూ వచ్చినటువంటి థాట్స్ ఇది. కపుల్ ఆఫ్ కామెంటరీస్ చూశాను, బట్ బేసిక్గా నా పర్సనల్ స్టడీ ఇది, చదువుకుంటూ వచ్చిన పాయింట్స్. రాహాబు చాలా గొప్ప వ్యక్తి, వేశ్య కానీ గొప్ప క్యారెక్టర్ ఉన్న వ్యక్తి. అంటే క్యారెక్టర్ అంటే ఆమె మైండ్ చాలా షార్ప్ అనే విషయం నేను చెప్పగలను. తను చాలా చాలా క్లియర్గా ఒక డెసిషన్ తీసుకోగలదు. ఎలాగ చెప్పగలుగుతాను అని అంటే, ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, వాళ్ళు రాత్రి వచ్చారు. రాత్రి వచ్చారు. అబ్బాయిలు వేశ్య ఇంటికి వస్తే ఏ వేశ్య అయినా కూడా ఒకే కంటితో చూస్తుంది, ఏ వేశ్య అయినా సరే. కానీ రాహాబు, నా ఉద్దేశం అలాంటిది కాదేమో అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, రాహాబు ఆ అబ్బాయిల్ని ఇద్దరిని చూడంగానే వెంటనే గుర్తుపట్టి, నెంబర్ 1 ఆవిడ్ని నమ్మేసింది, వాళ్ళని నమ్మింది. రాహాబు ఒక అన్యురాలు, ఒక అమోరీరాలు, ఆమె ఒక వేశ్య, ఆమె ఎరికో పట్టణానికి చెందిన వ్యక్తి, కనానీ జాతికి చెందిన వ్యక్తి. ఈ అబ్బాయిలు ఇద్దరు వస్తే వాళ్ళని నమ్మింది. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళ అమ్మాయిని నమ్మలేదు, ఆ ఇద్దరు అమ్మాయిలు నమ్మలేదు. కానీ ఆ అమ్మాయి వాళ్ళని నమ్మినట్లు మనం చాలా స్పష్టంగా చూడగలుగుతాం. ఆమె నమ్మింది కాబట్టి నమ్మకానికి తగినట్లు జీవించింది. నమ్మకానికి తగినట్లు జీవించడం అంటే ఏంటి తెలుసా, వాళ్ళిద్దరిని పైన దాచిపెట్టేసి వచ్చినటువంటి పోలీసు వాళ్ళు చంపేస్తాం, ఈజీగా అర్థం అవుద్దని. రాజుగారి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి, ఏమా మీ ఇంటికి కుర్రవాళ్ళు వచ్చారంట కదా. అవును సార్ వచ్చారు. ఇంట్లో ఉన్నారా? వాళ్ళు లేరండి. వాళ్ళు వచ్చేసి వెళ్ళిపోయారు. అది చీకటి పడిపోకముందు వెళ్ళిపోయారు సార్. అంటే మనకి గేట్లు వేసేస్తారు కదా, అంటే మనకి అర్థమైన భాషలో చెప్తున్నాను. గేట్లు వేయకముందు వెళ్ళిపోయారు. మీరు ఒక పని చేయండి సార్, మీరు వెంటనే వెళ్తే కనుక స్పీడ్గా దొరికిపోతారు. ఇది ఆవిడ చెప్పినటువంటి మాట. ఇప్పుడు వచ్చింది పోలీసు వాళ్ళు, వచ్చింది రాజుగారి దగ్గర నుంచి. వాళ్ళు ఒక్క మాట అంటే ఏమైండేదా అని నాకు అనిపించింది. ఏంటది? ఒకసారి మమ్మల్ని చూడనియండి అంటే చూడటానికి వీల్లేదు అనగలదా? సర్చ్ వారెంట్ ఉందా అని అనగలదా? అనలేదు. ఆమె ఎంత రిస్క్ తీసుకుందానంటే, ఒకవేళ కనుక వాళ్ళు మేము వెతుకుతాం అని వాళ్ళు ఇంటి మిద్ది మీదకి ఎక్కేసి వాళ్ళిద్దరిని కనుగొంటే ఏం చేసి ఉండేవాళ్ళు? రాహాబుని ఏం చేసి ఉండేవాళ్ళు? చంపేసి ఉండేవాళ్ళు, అంతే కదండి. ఇప్పుడు రాహాబ్ ప్రక్కన నేను ఎవరిని పెడదాం అనుకున్నాను తెలుసా? ఎస్తేర్ని. రాహాబ్ పక్కన ఎవరిని పెడదాం అనుకున్నాను తెలుసా? ఎస్తేర్ని. రాహాబ్కి ఎస్తేర్ని ఆ పెద్ద తేడా కనబడట్లేదు. ఎస్తేరు రాణి, రాహాబు వేశ్య, నేను కాదనట్లా. కానీ ఇద్దరు వ్యక్తిత్వాలు కనుక ఆలోచిస్తే, ఎస్తేరు నేను నాశనమగుదును, నేను రాజుగారిని వెళ్ళి కలుస్తాను, ఎందుకంటే రాజుగారు కోపం వస్తే ఈమె లేపేయండి అనొచ్చు. నేను నాశనమైనా పర్లేదు, మీ ఇద్దరిని పైన దాచిపెడతాను. ఎంత గొప్ప విశ్వాసం చూడండి. ఈవిడికి ఏమన్నా పెద్ద బైబిల్ స్టడీ చేసిందా? ఆవిడికి బోల్డ్ విషయాలు ఏమన్నా తెలుసా? ఆవిడకి తెలిసిన విషయాలు చాలా కొద్ది. ఆ మనుషులు మొట్టమొదటిసారి చూసింది, వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలేదు. కానీ అమౌంట్ ఆఫ్ ఫెయిత్, ఆమె ఎలాంటి విశ్వాసాన్ని చూపించింది అనే దాన్ని చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆమె ఉపయోగించినటువంటి పదాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఏమంటే తెలుసా, ఆ విశ్వాసానికి గల కారణం ఏంటనంటే, అయ్యా ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేస్తున్నాడు, ఈ దేశాన్ని దేవుడు మీకు ఇచ్చేస్తున్నాడు. అంత స్పష్టంగా ఆ మాట అనటానికి ఆమె ఇష్టపడింది. ఆమె విశ్వాసం ధైర్యంతో కూడినటువంటి విశ్వాసం. ఇంకో మాట చెప్పాలంటే, తన రాజుగారి మీద లేనటువంటి విశ్వాసం ఎక్కడో దూరం నుండి వస్తున్నటువంటి దేశాన్ని నడిపించే దేవుడి మీద చూపించింది. మీకు అర్థమైందండి? తన రాజు మీద లేనటువంటి విశ్వాసం
ఎక్కడో దూరం నుంచి తీసుకొస్తున్నటువంటి దేశాన్ని నడిపించే దేవుడి మీద చూపించింది, యెహోవా మీద. అయ్యా, మీ దేవుడు మా రాజుని లేపేస్తాడు, మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చేస్తాడు, మీ దేవుడు మీ దేవుడు మీ దేవుడు. ఆ దేవుడి మీద గొప్ప విశ్వాసాన్ని ఆమె చూపించింది. ఆమె నమ్మదగినటువంటి వ్యక్తి, నమ్మకమైనటువంటి వ్యక్తి. షీఈ్ అ ప్రాస్టిట్యూట్. నేను ప్రాస్టిట్యూషన్ని లేకపోతే వ్యభిచారాన్ని నేను పైకెత్తట్లేదు, వ్యక్తిని పైకెత్తుతున్నాను. హర్ క్యారెక్టర్, హర్ పర్సనాలిటీ, అది నేను చెప్పదలుచుకున్నాను. షీఈ్ ఎ వెరీ బోల్డ్ లేడీ. ఎంత బోల్డ్ లేడీ అంటే, నేను చచ్చిపోయినా పర్లేదు, వీళ్ళని తప్పించాలి అని ఆమె ఇష్టపడింది. సో ఇప్పుడు మనకి మెయిన్ క్వశ్చన్ వస్తుంది, మీ అందరికి ఉన్నటువంటి క్వశ్చన్. ఈమె మనకి తెలిసి 2 తప్పులు చేసింది, మనకి తెలిసి 2 తప్పులు చేసింది. ఈమె ఇప్పటిదాకా నేను చెప్పిన మంచి పనులు చేసింది, 2 తప్పులు చేసింది. 3వది మనకు తెలిసింది, ఆమె వేశ్య, ఆమె వృత్తే తప్పుడు వృత్తి. దట్స్ నంబర్ 1. నంబర్ 2, ఆమె దేశద్రోహి. ఆమె దేశద్రోహి. ఎందుకని? తన దేశాన్ని అమ్మేసింది, నేను దాచిపెట్టాను. దేశద్రోహి. 3వది, ఆమె అబద్ధికురాలు. ఎందుకని? అబద్ధమాడింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, ఇప్పుడు ఇక్కడ లేరు. 3 అబద్ధాలు ఆడింది, 3 అబద్ధాలు. దేశద్రోహి, 3 అబద్ధాలు ఆడింది, వేశ్య. అయితే దేవుడు ఎందుకని ఇలాంటి ఆమెను జీవగ్రంథంలో ఎక్కించాడు? దేవుడు ఎందుకని ఇలాంటి ఆమెను యేసుక్రీస్తు యొక్క వంశావళిలోకి చేర్చాడు? ఏ కారణం చేత? ఇప్పుడు నేను కూడా అబద్ధాలు ఆడచ్చా? నేను కూడా దేశద్రోహిగా అవ్వచ్చా? క్రిటికల్ కండిషన్స్లో అబద్ధం ఆడేయచ్చా? పరిస్థితులు విషమించినప్పుడు అబద్ధాలు ఆడేయచ్చా? ఇతరుల యొక్క లాభం కోసం నేను అబద్ధాలు ఆడేయచ్చా? ఇవే మనకు వచ్చేటువంటి ప్రశ్నలు. అబద్ధం ఆడి పరలోకంలోకి ఎలా వెళ్ళింది? దేవుడు అబద్ధాన్ని అంగీకరించాడా? దేవుడు అబద్ధాన్ని వాడుకున్నాడా? దేవుడు అబద్ధాన్ని వాడుకున్నాడా? అబద్ధాన్ని వాడుకునే దేవుడు సత్యవంతుడు ఎలా అవుతాడు? ఇవి మనకుండేటువంటి ప్రశ్నలు. ఈరోజు ఆ ప్రశ్నలన్నీ కూడా మనం గమనిద్దాం. అయితే ఒక చిన్న మాట, రాహాబు గురించి కొత్త నిబంధనలో యాకోబు పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో 2 చోట్ల ప్రస్తావించారు. అయితే అఫ్కోర్స్ మత్తయి సువార్తలో వంశావళిలో ప్రస్తావించడం వదిలేండి. 2 చోట్ల ఆమె గురించి రాశారు. 11వ అధ్యాయం 31వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, 2వ అధ్యాయం 15వ వచనం యాకోబు రాసిన పత్రిక, 2 చోట్ల. అయితే 2 చోట్ల ఆమె గురించి దేని గురించి ప్రస్తావించారంటే, ఆమె యొక్క అబద్ధం గురించి ప్రస్తావించాల, ఆమె ఫెయిత్ గురించి ప్రస్తావించారు. అంటే ఏంటి? నేను ఎంత అబద్ధాలు ఆడైనా విశ్వాసం చూపిస్తే సరిపోద్దా? నేను 100 తప్పులు చేసి ఒక మంచి కార్యం చేస్తే పరలోకం వెళ్ళిపోతానా? మీకు రాగలిగే ప్రశ్నలన్నీ నేనే వేస్తున్నాను. మళ్ళీ ఇంకా ఎక్కడ అడగకూడదు. సరే ఈ ఏరియా ఏంటి అని అడగకూడదు. అంటే మన భారతదేశంలో సిద్ధాంతం అర్థమైందా? మనం ఎన్ని తప్పులు చేసినా ఓసారి నీళ్ళలో మునిగితే అయిపోద్ది, రేపు పుష్కరాలంటే వచ్చే సంవత్సరం మునిగితే అయిపోద్ది. అదా? ఇలాగా మనము ఆలోచించుకుంటా వెళ్ళిపోతే అసలు బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బైబిల్ అబద్ధాన్ని పాపం అని చెప్పింది, ఎటువంటి సందేహం లేకుండా. అబద్ధం ఆడటం పాపం. లేవికాండం 19వ అధ్యాయం 11వ వచనం, నేను వచనాలు చదవట్లేదు, టైం సరిపోదని. సామెతలు 12:22, అబద్ధమాడు పెదవులు దేవునికి హేయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఇందులో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ఏంటంటే, అబద్ధం ఆడకూడదని దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. అబ్సల్యూట్లీ, దెర్ ఇస్ నో డౌట్. 2వది, అబద్ధం ఆడినటువంటి మహానుభావులు ఉన్నారు. జాగ్రత్తమేనండి, అబద్ధం ఆడినటువంటి మహానుభావులు ఉన్నారు. వాళ్ళ లిస్ట్ చెప్తాను నేను. అబ్రాహాం గారు 2 సార్లు అబద్ధం ఆడారు. ఇస్సాక్ గారు 1 సారి అబద్ధం ఆడారు. దావీదు గారు 4 సార్లు అబద్ధం ఆడారు. దావీదు గారు 4 సార్లు, అబ్రాహాం గారు 2 సార్లు, ఇస్సాక్ గారు 1 సారి. వీళ్ళు అబద్ధాలు ఆడారు. వీళ్ళు పైగా అబద్ధాలు ఆడిందే వాళ్ళ జీవితాన్ని రక్షించుకోవడానికి, వాళ్ళ కాపుదల కోసం వీళ్ళు అబద్ధాలు ఆడారు. మరి మీరు రాహాబుని ఎందుకు చేర్చారు సార్ అని అడిగినప్పుడు ఈయన కూడా అడగాలి. సార్, దావీదుని ఎలా చేరుస్తారు సార్? 4 సార్లు అబద్ధం ఆడాడు. అబ్రాహాం గారిని ఎలా చేరుస్తారు సార్? 2 సార్లు అబద్ధం ఆడాడు. ఇస్సాక్ని ఎలా చేరుస్తారు సార్? ఆయన ఒకసారి అబద్ధం ఆడాడు.
పైగా వాళ్ళనేమో మన పితరులు అన్నారు, దావీదునేమో దేవునికి హృదయానుసారుడు అన్నారు. ఏంటి సార్ ఇదే? ఇవి చెప్పడం ద్వారా నా పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటున్నాను. నేను కావాలని చేసుకుంటున్నాను, గొయ్యి తవ్వుకుంటున్నాను నేనే. ఆ తర్వాత మట్టెట్టి కప్పేయచ్చు మీరు. అది పరిస్థితి. తవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇన్ని ప్రశ్నలు లేవనెత్తున్నా ఏం చేస్తావా అని అంటే నేనేమంటానంటే, దేవుడు ఒక వ్యక్తిని నీతిమంతుడు, ఒక వ్యక్తిని నీతిమంతురాలు అనేది నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి కాదు, నీ పనిపాట్లను బట్టి కాదు, నీ చేష్టలను బట్టి కాదు. మరి దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. అంటే మనం ఎన్ని తప్పులు చేసి మనం ఇష్టం వచ్చినట్లు వ్యవహరించి యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచితే సరిపోద్దా? సరిపోద్ది. ఇది పౌలు గారు చెప్పిన మాట. అయితే ఆయనకి 2 అడుగులు ముందుకెళ్ళాడు. ఎవరైనా? యాకోబు గారు. విశ్వాసం ఉంటే సరిపోద్ది, కరెక్టే, పౌలు గారు చెప్పింది అదే. మరి విశ్వాసం నాకు కనబడదు కదా. నీకు విశ్వాసం ఉందని నాకు కనబడదు కదా. విశ్వాసం నీకు ఉందంటానికి నువ్వు పని చేయి, ఆ విశ్వాసాన్ని క్రియారూపకం చేయి. కాబట్టి నీకు విశ్వాసం వచ్చినప్పుడు విశ్వాసానికి అనుగుణంగా క్రియలు ఉంటే, క్రియలను బట్టి నాకు తెలుసుద్ది విశ్వాసం ఉంటుందని, క్రియలాపైన ఆయన తెలుసుద్ది, క్రియలాపైన తెలుసుద్ది. దేవుడు నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్పు తీర్చేది విశ్వాసాన్ని బట్టే. అబ్రహాముని నీతిమంతుడు అని ఎప్పుడు ఎంచబడ్డాడు? దేవుని మాటని నమ్మాడు కాబట్టి. ఆయన నమ్మాడని మనకు ఎలా తెలుస్తుంది? కొడుకును కూడా చంపడానికి వెనక్కి వెళ్ళలేదు కాబట్టి. ఇది థాట్ ప్రాసెస్. అయితే ఈమె వేశ్య, ఈమె అమ్మోరీరాలు, ఈమె అబద్ధాలు ఆడింది అన్నీ ఒప్పేసుకున్నాను, నేనేం కాదంట్లా. అయితే యెహోవాని నమ్మిందని నీకు ఎలా తెలుసు? నమ్మింది కాబట్టి చావుకి తెగించి వాళ్ళని కాపాడింది. ఆమె చావుకి తెగించి దేశద్రోహిగా అయిపోవడానికి ఇష్టపడింది. అంతేకాదు, ఆమె యెహోవా గురించి చేసినటువంటి డైలాగులు ఇశ్రాయేలు కూడా వేయలేదు. ఆమె నోటితో మాట్లాడింది, చేష్టల్లో చూపించింది. షీ హ్యాస్ ఫెయిత్ షోన్ ఇన్ యాక్షన్స్. ఆమెకి విశ్వాసం ఉంది, క్రియారూపంగా ఉన్నది. కాబట్టి మనకి ఆమె నీతిమంతురాలు ఎలా అయిందంటే విశ్వాసాన్ని బట్టే. పైగా బైబిల్ గనక ఒకవేళ ఆమె అబద్ధాన్ని గనక అంగీకరించినట్లయితే, ఆమె చేసినటువంటి అబద్ధానికి ఒక సీటు ఇవ్వాలి అనుకున్నట్లయితే, ఆమె అబద్ధమాడింది అని రాసుండేవాళ్ళు కాదు. బైబిల్ని రాయించినటువంటి పరిశుద్ధాత్ముడు రాహాబు చేసింది అబద్ధం, చెప్పింది అబద్ధం అన్నాడు ఆయన. ఆ రాహాబు యొక్క వృత్తి వేశ్య వృత్తి అని అన్నారు. ఆమె వృత్తి గురించి అబద్ధం ఆడలేదు, ఆమె చేసిన పనిని అబద్ధం చేయలేదు. అబద్ధాన్ని అబద్ధంగానే చూపించారు, నిజం చేయలేదు దాన్ని. ఎందుకు అనంటే ఆమె పరలోకానికి వెళ్ళటానికి, యేసుప్రభు యొక్క వంశావళిలో రావడానికి ఆమె అబద్ధాన్ని కొట్టేలా ఆమె విశ్వాసాన్ని తీసుకున్నారు. ఆమె విశ్వాసాన్ని. ఇప్పుడు 8వ వచనం. ఆ వేగులు వారు పండు కొనక మునుపు ఆమె వారిని మిద్దె మీదకెక్కి వారితో ఇట్లనెను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయం పుట్టిననియో, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడిననియో నేను ఎరుగుదాం. ఆ మాటలు విన్నారా? మళ్ళీ చదువుతానే. మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ, మీరు విన్నారా మాట? అంటే ఎరుకో పట్టణస్థులందరికీ ఏం పట్టుకుంది? ఎందుకు పట్టుకుంది భయం? ఎందుకు పట్టుకుంది అంటే ఇశ్రాయేలీయులు దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి భయం పట్టుకుంది. కాబట్టి ఇశ్రాయేలీయులు దేవుడి గురించి ఎరుకో పట్టణం అందరికీ తెలుసు, అందరికీ తెలుసు. అర్థమైందా? అది మీకు ఉద్దేశం. చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలాగో ఆరిపోచేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలం చేసిద్రో ఆ సంగతము మేము వింటిమి. నేను కాదు, మేమందరం విన్నాం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడు. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము ఏమాత్రము ఉండదు. ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. ఈమె విశ్వాసము నేను నోవహు విశ్వాసం కంటే గొప్పది అన్నా. ఎందుకని నోవహు విశ్వాసం గొప్పది అన్నానంటే, దేవుడు నోవహు దగ్గరికి వెళ్ళి, నోవా
కొంచెం పడవ కట్టు అక్కడ అన్నాడు. ప్రభా సముద్రం చాలా దూరం ఉంది, ఇక్కడ ఎందుకు పడవ? నీళ్ళు వస్తాయా? ఎలా వస్తాయి ప్రభా? నేను పైనుంచి కురిపిస్తా. పైనుంచి ఎలా పడతాయి ప్రభా వర్షం? నీళ్ళు అదే పైనుంచి పడేదాన్నే వర్షం అంటారు. మనోడికి వర్షం అంటే ఏంటి తెలీదు. వర్షం ఎలా ఉంటుందో తెలీదు. చూడనటువంటి వర్షాన్ని ఆయన విని అది జరుగుద్దని నమ్మి 100 సంవత్సరాలకి పైగా ఆ పడవను కట్టాడు. చూడలేదు ఆయన. కానీ తనతో ఎవరు మాట్లాడారు? సాక్షాత్తు దేవుడు మాట్లాడితే నోవహు పడవ కట్టాడు. ఇది విశ్వాసం, నేను చెప్పడం కాదు. హెబ్రీ గ్రంథకర్త 11:7 చెప్తున్నాడు ఆయన. హెబ్రీ గ్రంథకర్త 11:7 విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలబడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాం. చూడండి ఏంటి వర్షం, కానీ తనతో మాట్లాడింది ఎవరు తెలుసా? దేవుడు. అయితే ఇక్కడ రాహాబుతో దేవుడు మాట్లాడలా. జేమ్స్ మాంట్గోమరీ బాగా రాస్తాడు. ఇవిడికి ఎలా తెలిసింది వర్తమానం అని అంటే, కస్టమర్లు వస్తూ ఉంటారు కదా ఆవిడ దగ్గరికి. వేశ్యే కదండి, కస్టమర్లు వస్తూ ఉంటారు కదా. ఇద్దరి దగ్గర చాలా విషయాలు బయటకు వచ్చేస్తాయి. ఒకటి మనం వెళ్ళంది, రెండోది మనం వెళ్ళేది. ఒకటి మనం వెళ్ళంది ఏంటంటే వేశ్యల దగ్గరికి వెళ్ళం మనం. రెండోది చాలామంది మగవాళ్ళు వెళ్తూ ఉంటారు. మంగళోడి దగ్గరికి వెళ్తారు తలగత్తిరించుకుని. అర్థమైందా? ఆ తలగత్తిరిచ్చే అంతసేపు కూడా అతను మాడుతూనే ఉంటాడు బార్బర్. అర్థమైందా? చాలా తెలియగలడు ఆయన. ప్రపంచంలో ఉన్న బార్బర్స్ అందరికీ ఉన్నటువంటి ఒక గొప్ప లక్షణం ఏంటంటే, మనకి ఏమి సబ్జెక్ట్ అంటే ఇష్టమో తెలుసు కాబట్టి వాడు అదే మాడతాడు. ఒకవేళ నాకు చిరంజీవి అంటే ఇష్టం అనుకో, చిరంజీవి సినిమా గురించే మాడతాడు ఆయన. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం అంటే మహేష్ బాబు గురించే మాడతాడు. ఇప్పుడు నాలాంటి వాడు వెళ్ళాడు అనుకోండి, ఆయన మరి ఎక్కడ చూస్తాడేమో, సార్ మొన్న ఆ మధ్యన ఒక వర్తమానం వచ్చింది సార్, బాగా మాట్లాడాడు సార్ అంటాడు. అర్థమైందన్న? మన సబ్జెక్ట్ మాడతాడు. ఎందుకంటే మనతో మాడుతూ ఉంటే హాయిగా ఉంటుంది, ఆడు తలగత్తిరిచేస్తూ ఉంటాడు, పని అయిపోద్ది. అర్థమైందా? ఇక్కడ చాలా విషయాలు వెళ్ళిపోతూ ఉంటాయి, చాలా విషయాలు. సో జేమ్స్ మాంట్గోమరీ ఏమంటాడు తెలుసా? ఆమె దగ్గరికి చాలామంది కస్టమర్లు వస్తూ ఉంటారు. ఏంటి సార్ విషయాలు ఏంటి వాళ్ళ అని ఊరినే కొంచెం మాడాలి కదా. ఆ మాడుతూ ఉన్నప్పుడు, నీకు విషయం తెలుసా ఏంటి, ఐగుప్తుల్లో మన ఇశ్రాయేల్ అంతా ఉన్నారు కదా, దేవుడు భయంకరమే బాబు. భయంకరం ఏంటో, భయంకరం ఏం చెప్పాలి, కప్పలు పంపించాడంట. కప్పలా? నైల్ నదంతా రక్తం అయిపోయిందంట. ఎవరిగా? నిజమా బాబు, నైల్ నదంతా రక్తం అయిపోయిందంట. అవునా? కొన్ని రోజులు అయిన తర్వాత మీకు విషయం తెలుసా, ప్రతి పెద్ద కొడుకు చచ్చిపోయాడంట. ఊరిగా రాజుగారి కొడుకు కూడా చచ్చిపోయాడంట. అవునా? ఎర్ర సముద్రం పాయలైపోయిందా? ఏం మాడతాం? అవును, 6 నెలలు నడిచారు. ఇలాగ 40 సంవత్సరాలు రోజు ఇన్ఫర్మేషన్ వస్తుంది వీళ్ళకి. రోజు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈమె లోన పెట్టుకొని ఏమని చెప్తుంది తెలుసా? అయ్యా మీ దేవుడి గురించి నాకు బాగా తెలుసు అని చెప్తూ ఏమంటుంది తెలుసా? మీ దేవుడు చేసినటువంటి కార్యాలన్నీ విన్నాను నేను. మీ దేవుడు చేసిన కార్యాలన్నీ నేను విన్నాను. అయితే కొన్ని పదాలు నాకు బాగా అనిపించింది. ఏమంటుందంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం ఎలాగో ఆరిపోచేసినో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరిని, అదంతా మేము విన్నాం అని 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. నెక్స్ట్ చూడండి, మీ దేవుడైనా అంటే దేవుడిని ఒక రిలేషన్ పెడుతుంది. మీకు ఆయనకి సంబంధం ఉంది. దేవతతో ఎవరైనా రిలేషన్ పెట్టుకుంటారా? పెట్టుకోరు. బొమ్మతో ఎవరైనా రిలేషన్ పెట్టుకుంటారా? పెట్టుకోరు. రిలేషన్ పెట్టుకోవాలంటే, సంబంధం పెట్టుకోవాలంటే వ్యక్తి అయి ఉండాలి. మీ దేవుడు యువర్ గాడ్. ఒక సంబంధాన్ని, ఆయన సంబంధం ద్వారా మీకు దేవుడయ్యాడు. అది చెప్తోంది, మీ దేవుడు ఆయన యెహోవా, పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడు. గుర్తుపెట్టుకోండి, ఆ కాలంలో ఏది ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితంలో, 3500 సంవత్సరాల క్రితంలో ఉన్న పరిస్థితి ఏంటంటే, దేవుళ్ళు కాలనీలకి దేవుళ్ళు కాలనీకి దేవుడు ఊరికి దేవుడు దేశానికి దేవుడు. కానీ ప్రపంచానికి దేవుడు ఎవడు లేడు. కానీ ఈమె అలాంటి సంస్కృతిలో నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అలాంటి విశ్వాసాల్లోంచి వచ్చిన వ్యక్తి ఎలా చెప్పగలిగిందో ఈ మాట నాకు అర్థం కావట్లా. మీ దేవుడు ఇశ్రాయేలీల దేవుడు కాదు, మీ దేవుడు ఐగుప్తు దేశానికి దేవుడు కాదు,
మీ దేవుడు అరణ్యానికి దేవుడు కాదు. మరి ఏంటి మీ దేవుడు? మీ దేవుడు పైన ఆకాశానికి కింద భూమికి దేవుడు. మీకు అర్థమవుతుందండి అదే? ఆల్ మైటీ, సర్వశక్తిమంతుడు మీ దేవుడు. అలాంటి దేవుడు అని చాలా స్పష్టంగా ఆమె చెప్తా ఉంది. నేను ఇందాక అన్నట్లు ఫెయిత్ ఇన్విజిబులే, కంటికి కనబడదు. ఈ దేశముని మీకు ఇచ్చుచున్నాడు, అలా అది విశ్వాసం. అయితే ఆ కనబడినటువంటి విశ్వాసాన్ని ఎలా చూపించగలిగింది? ఆమె దాచిపెట్టడంలో, వీటన్నిటిలో చూపించగలిగింది. 10వ వచనం చదువుతాను. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోచేసినో, యోర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగునకును మీరేమి చేసిద్రో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసిద్రో ఆ సంగతి మేము వింటిమి. దాంతో మాకు భయం పుట్టుకొస్తుంది. మీకు విషయం తెలుసా? నేను భయం పుట్టిస్తాను. జాగ్రత్త వినండి మాట. అసలు ఇది వింటే పిచ్చెక్కుద్దు మీకు. అసలు ఏంటిది? ఎందుకింత దౌర్భాగ్యంగా వ్యవహరించారని దేవుడు ప్రవచనాత్మకంగా వాళ్ళ నోట పాట వినిపించాడు. వాళ్ళే పాడారు. వాళ్ళు పాడారండి. 40 సంవత్సరాల క్రితం పాడారు. పాడిన దాన్ని కూడా నమ్మలేదు వాళ్ళు పాడిన దాన్ని కూడా. నేను ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నా. మీరు పాడే ప్రతి పాట మీరు మీ నోటితో పాడే ప్రతి పాటలో ప్రతి మాట నమ్ముతారా? నమ్మకపోతే ఎందుకు పాడుతున్నారు? నాకు ఓ పాట వింటామంటే పిచ్చ కోపం వస్తుంది. మీరు పాడి ఉన్నాయి, ఇక్కడ పాడారులే, పాడిన వాళ్ళు ఎవరు నాకు తెలియదు, మరి అందుకే ధైర్యంగా పాడి చెప్పేస్తున్నాను. అర్థమైందా? అంటే అది ఎలా ఉంటుందంటే, మొదటి లైన్ గుర్తు రావట్లేదని, నేను ఆరాధించకుండా ఉండలేను అని అంటారే. దాని మొదటి లైన్ ఏంటి? మేలు చేయకుండా ఆయన ఉండలేడు, ఆరాధించకుండా నేను ఉండలేను. ఆరాధించకుండా నేను ఉండలేను అనే జీవితం నీదైతే అసలు గొడవలేందే. ఒకవేళ నిజంగా అది నీ జీవితం అయితే ఈ గొడవ ఉంది. అసలు చర్చికి కూడా రావడం ఎందుకు? ఇంకా ఏమిటి అయ్య గారు, అంటే పెద్దయ్య గారు కరెక్టేనండి అన్నదే. నువ్వు అంత గొప్పదానవా? నువ్వు అంత గొప్పవాడువా? నేను ఆరాధించకుండా ఉండలేకపోతున్నాను అంటానికి పిచ్చ అబద్ధం కాదు ఇది. మీరు చెప్పండి నాకు. మీరు ఒకవేళ నిజంగా ఆరాధించకుండా ఉండలేను అంటే ఈయన డబ్బులు కొట్టడానికి అక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి, వాయించడానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చి, ఈయన ఓ పాట రాసి వీళ్ళు ఎంతమంది ఇక్కడ కూర్చొని ఓ పాడేస్తే అని అంటారే. ఏమా తప్పు కదా? దేవుడు చెవులు పువ్వు పెడతామంటే అదే. ఎవడు చెవులు పువ్వు పెట్టినా పర్లే. రతన్ రాజు గారు చెవులు పువ్వు పెట్టారంటే బాగుంటుంది. దేవుడు చెవులు పువ్వు పెడతామంటే, ప్రభా నేను ఆరాధించకుండా అంటే దేవుడు ఏమనుకుంటాడు అసలు? ఎంత ఏం మనుషురా నువ్వు? దానికి మళ్ళీ తన్మత్వం అయిపోయి పెడుతూ ఉంటారు. కొంతమంది కళ్ళెం నీళ్ళు కూడా వస్తూ ఉంటాయి. వా ఎంత ఘోరం! మీరు ఆలోచించండి. అయితే నేను ఎందుకు చెప్పానంటే, నిర్గమాకాండం 15వ అధ్యాయంలోకి వెళ్ళండి. మిరియాం గారు ఓ పక్కన, మోషే గారు ఓ పక్కన పాడేస్తున్నారు, కవాలి పాడేస్తున్నారు. అర్థమైందా? యెహోవాను గానము చేసేదామని పాడేస్తున్నారు. అందుట్లో 2-3 లైన్లు వినిపిస్తాను చూడండి. ఆ లైన్లు పాడింది మీరేనారా అని అడగాలనిపిస్తుంది. ఎవరిని? ఇశ్రాయేలీల్ని. వాళ్ళు పాడింది ఏంటంటే 14వ వచనం, 15వ అధ్యాయం 14. జనములు విని దిగులు పడును, ఫిలిస్తీ నివాసులకు వేదన కలుగును, ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులొంది కరిగిపోదురు, భయము, అధిక భయము వారికి కలుగును. యెహోవా, నీ ప్రజల అద్దరికి చేరుకు వరకు, నీవు సాధించిన ఈ ప్రజల అద్దరికి చేరు వరకు నీ బాహుబలము చేత పగవారు రాతి వలె కదలకుండరు. ఇది నిజంగా నువ్వు పాడితే, ఇది పాడిన సంవత్సరం తర్వాత ఎల్లండ్రా కనానికంటే వీళ్ళు ఒరికారు. 40 ఏళ్ళ తర్వాత ఎరికో పట్టణంకి వెళ్ళటానికి భయపడుతున్నారు వీళ్ళు. కానీ దేవుడి మాట తప్పలా. ఏంటి తెలుసా?
అవతలోళ్ళు వణుకుతున్నారు అని రాహాబు చెప్పింది. దేవుడు చేశాడు ఇది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అవతలోళ్ళు వణుకుతున్నారు. వణికేటువంటి వాళ్ళని చూసి మనం నిలబడాలి. వణికిచ్చింది ఎవరు? దేవుడు. నువ్వేం వణికించట్లా, దేవుడు. నువ్వు నిలబడితే చాలు. నువ్వు కూడా వణికితే ఏమనాలా? వాళ్ళు వణికారంటే ఒక అర్థం ఉంది. నువ్వెందుకు వణుకుతున్నావు? నువ్వెందుకు భయపడుతున్నావు? దేవుడు చేయాలన్నటువంటి పని ఆయన చేశాడు కదా. మీ దేవుడేని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. ఆయన దేవుడు, యెహోవా దేవుడు. ఎంత స్పష్టమైన మాట చెప్పింది. దీంతో రాహాబుని నేను ఇంటర్వ్యూ చేస్తే, ఏమ్మా రాహాబు, నీకు యెహోవా ఏమవుతాడు? సార్, ఆయన ఒప్పుకుంటే కనుక నా జీవితం ఆయనకి రాసి ఇచ్చేస్తాను సార్. నిజమా? నిజమండి. ఆయన ప్రజల్ని కాపాడటానికి నేను ఎంత రిస్క్ తీసుకున్నానో తెలుసా? మా రాజుగారు పట్టుకుంటే కనుక చంపేస్తారు, అయినా సరే నేను దాచిపెట్టాను సార్. ఎందుకంటే వాళ్ళని దాచిపెడితే బహుశా ఆయనకి సహాయం చేసిన దాన్ని అవుతానేమో. నేను నా జీవితాన్ని రాసిస్తాను. నీకు నాకు లేని కమిట్మెంట్ ఆ అమ్మాయికి ఉందే. చావుకి తెగించింది. ఆల్ టు జీసస్ ఐ సరెండర్ అనే పాట ఆ వేగులు వారిని పైకి తీసుకెళ్ళి దాచిపెట్టినప్పుడు పాడేసింది ఆమె. షీ హాస్ గ్రేట్ కమిట్మెంట్. ఆమె గొప్పగా తన జీవితాన్ని సమర్పించుకుంది. యాకోబు 2:15 అటువలనే రాహాబను వేశ్య. అసలు ఇంట్రడక్షన్ బాగుంటుంది. రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని, దూతలంటే మెసెంజర్స్, వర్తమానం తెచ్చిన వాళ్ళు వర్తమానికులు, మెసెంజర్స్ని చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలకు పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడిన కదా. నా క్రియలు కనబడుతున్నాయి, దాంతో నేను చెప్పగలను అన్నాడు యాకోబు. నా క్రియలు కనబడుతున్నాయి, అందుకే నేను చెప్పగలను. 12వ వచనం, నేను మీకు ఉపకారము చేసి తిని గనుక. ఎవరు? రాహాబ్ మాడుతుంది. మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళని ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రను వాళ్ళకి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడని అనెను. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావకుండానట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణమును ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజముగా మేము నీకు ఉపకారము చేసేది మన్రి. ఇప్పుడు డౌట్ పడేది ఎవడో? వాళ్ళు వేగులు వాళ్ళు. అమ్మాయి ఫుల్ కమిట్ అయిపోయింది. సార్ మా ఫ్యామిలీని కొంచెం రక్షించండి అంటే, అమ్మా నువ్వు మాట ఎవడికి ఎందుకు చెప్పుద్దండి? పెచ్చదే చెప్తే చచ్చిపోయేది ఈవిడే. ఏమండి నేనే దాచిపెట్టాను చెప్తే చంపేసేది ఎవరినే? అయినా వీళ్ళు అనేసారో మాట, నువ్వు చెప్పకుండా ఉంటే నేను కాపాడుతాం. నాకు ఎలిమెంట్ ఆఫ్ డౌట్, కొంచెమైనా అనుమానం కనబడుతుంది వేగురు వారిలో. అస్సలు అనుమానం లేకుండా ఉన్నది వేశ్య అయినటువంటి రాహాబు. ఆమె గొప్పతనం నాకు ఏమనిపించిందంటే, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచినవాడు ఎవడైతే యెహోవాని విశ్వసించింది, యెహోవాని విశ్వసించినవాడు, బైబిల్లో ఉన్నటువంటి దేవుడిని విశ్వసించినవాడు. నేను విశ్వసించాను అంటానికి రుజువేంటి? వాళ్ళు దేవునితో కనెక్ట్ అయ్యారంటాను రుజువేంటి? ఒకవేళ నన్ను అడిగితే బైబిల్లో నాకు పదే కనబడే ఒకే ఒక రుజువు చూపించగలుగుతాను. ఏంటి తెలుసా? నువ్వు సైలెంట్గా ఉండలేవు. ఆంద్రియా యేసేను కనుక్కున్నాడు, వెంటనే ఎవడు చెప్పాడు? ఫిలిప్పీకి చెప్పాడు. సమరయ స్త్రీ యేసేను తెలుసుకున్నది, వెంటనే ఏం చేసింది? ఊరు మొత్తాన్ని తీసుకొచ్చింది. కుంటోడు కాళ్ళు వచ్చాయి, అపోస్తల కార్యం 3వ అధ్యాయం, సాయంత్రం 3 గంటలకి. అటు కాళ్ళు వచ్చింది 3 గంటలకి. సాయంత్రం 5:30 కల్లా 20,000 మంది తీసుకొచ్చాడు. 20,000 నా నోరు తిరగట్లేదు అనుకుంటున్నాను. 20,000 2 గంటల్లో తీసుకొచ్చాడు ఆడికి. అందుట్లో 5,000 మగవాళ్ళు మారుమోసి పొందారు. ఆడవాళ్ళు లెక్కేయలేదు, వాళ్ళు పిల్లలు లెక్కేయలేదు, అనుమానించుకొని వెళ్ళిపోయిన వాళ్ళ పేరు లెక్కేయలేదు. విశ్వసించిన మగవాళ్ళు 5,000. ఎంతసేపు పడింది? 2 గంటలు, 2 hours. యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, దేవునితో కనెక్ట్ అయి ఉంటే ఎవరికో వాళ్ళకి చెప్పడానికి ఇష్టపడతాం. అందుకు ఆ మనుషులు ఆమెతో, నీవు మా సంగతి వెల్లడి చేయని ఎడల మీరు చావుకున్నట్లు మీ ప్రాణములకు బదులుగా మా ప్రాణం ఇచ్చేదము. యెహోవా ఈ దేశమును మాకిచ్చినప్పుడు నిజంగా మేము నీకు ఉపకారము చేసేదము. రాహాబుకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ వెళ్ళలేదు. 15వ వచనం, ఆమె ఇల్లు పట్టణపు ప్రాకారం మీద ఉండెను. ఎక్కడుందే అంటే ఏంటి?
గోడ మీద ఉంది. అలా మాడుకుంటూ బాగుంటుంది. పట్టణ ప్రకారం అంటే మన సకిరెడ్డి పక్కన వీధి అనుకుంటారు వాడు. మామూలుగా తెలుగు గోడ మీద ఉంది ఇల్లు. గోడ మీద ఎలా ఉంటుంది సార్ ఇల్లు? ఆవిడన్నా కోత కాకే గోడ మీద ఎలా కొట్టుకుంటుంది సార్? గోడ చాలా వెడల్పు ఉంటుంది. ఎంత వెడల్పు ఉంటుంది? 15 అడుగులు ఉంటుంది. దాన్ని గోడ ఎందుకు అంటారు వాళ్ళు. నేనేం చేద్దాం? వాళ్ళు గోడ అంటారు. నువ్వు అనకపోతే మానే, వాళ్ళు గోడ అంటారు. ఆ గోడ మీద ఉంటుంది ఆవిడ ఇల్లు. ఇది విషయం. ఆమె మిమ్మును తరంబోయిన వారు మీకెదురు వచ్చేదిరేమో, మీరు కొండలకు వెళ్ళి తరమబోయిన వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అచ్చట దాగుండి. ఎంత ఖతర్నాక్ మైండ్ తెలిసి అడిగే. వెళ్ళటానికి ఒక రోజు, అక్కడక్కడ ఎతికినందుకు ఇంకో రోజు, వెనక్కి రావడానికి ఇంకో రోజు, 3 రోజులు దాకా కదలకుండా ఉంటే కనుక పని అయిపోద్ది. ఎందుకనంటే ఈవెన్ ఏమంటారు తెలుసా? స్ట్రీట్ స్మార్ట్ అంటారు. స్ట్రీట్ స్మార్ట్ అంటే ఏంటి తెలుసా? మనం అబ్బా ఇది బాగా తెలియగలవడరా అంటారు తెలుసా? ఆ టైప్ అనమాట. ఇందాక నేను స్పందన వాళ్ళ ఇంట్లో అన్నాను కదా, స్ట్రీట్ స్మార్ట్ అంటే ఏంటి చెప్తాను. ఇందాక వీళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ పని చేయట్లా. వచ్చాడు, ఇంతే ఉన్నాడు, చిన్న కుర్రోడు. ఆడు మహా అయితే 16-17 ఏళ్ళు ఉంటాయి కుర్రోడు. ఇక్కడ నుంచి ఫోన్ చేస్తే వాడికి జవాబులు చెప్తున్నాడు అనమాట. ఇంటర్నెట్ తక్కువ వచ్చినప్పుడు, అన్న ఇంటర్నెట్ తక్కువ వచ్చింది అంట అంటున్నాడు. వాడు చూస్తున్నాడు తిన్నగా. ఆడు అన్నవాడు స్ట్రైట్ చెప్తున్నా అంట అంటున్నాడు. ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చిందన్నా అంటున్నాడు. అరే మరి దీన్ని చూస్తున్నావు కదరా అంటే ఏంట్రా అన్న. దాన్నే స్ట్రీట్ స్మార్ట్ అంటారు. అర్థమైందా? మంద తప్పు అయినప్పుడు అంట, మంద రైట్ అయినప్పుడు మనే. నీకు అర్థమైందా? దాన్ని మన భాషలో చెప్పాలంటే ఎదవ తెలివితేటలు అంటారు. సకిరేటిపల్లిలో చాలా ఎక్కువ అది. నేను చూసా చాలామందిని. అదంతా స్ట్రీట్ స్మార్ట్. ఈ అమ్మాయి స్ట్రీట్ స్మార్ట్. అందుకనే మొత్తం అంతా క్యాల్కులేట్ చేసుకొని 3 రోజుల దాకా లోన్ దాక్కోండి, తర్వాత వచ్చేసాను పని అయిపోద్దాను. అయిపోయిందా? రైట్. ఆ తర్వాత అచ్చట దాగి ఉండేది. తర్వాత మీరు త్రోవను వెళ్ళడని వారితో చెప్పాను. ఆ మనుషులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చు వారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయమై మేము నిర్దోషము అగునట్లు నీవు మమ్ముందంచిన ఈ కిటికీకి, మమ్మల్ని ఏ కిటికీలోంచి దించావో ఈ ఎర్రని దారమును కట్టి. ఈ ఎర్రని దారం అంటే అది చూపించుండి ఉంటారు. ఎందుకని చూపించుండి ఉంటారంటే చాలా దూరం నుంచి కనబడాలి. ఎందుకంటే బాణాలకైనా వేస్తారు కదా. ఎర్రని రేయ్, ఆ ఎర్రది ఉంది, ఆ ఇంటి జోలికి ఎవడెళ్ళద్దు. రేయ్ ఎర్రాలి, ఆ ఇంటికి వెళ్ళద్దు. ఆ ఇంటికి ఒక బాణం తగలటానికి వీల్లేదు. ఆ ఇంటికి ఒక ఈట వెళ్ళటానికి వీల్లేదు. ఆ ఇంటి మీద రాయబడటానికి వీల్లేదు. ఆ విధంగా కనబడటానికి ఒక ఎర్రని దారం అని మనకు చెప్పారు. కానీ దారం అని నేను అనుకోను. స్కార్ఫో చీరో ఏదో ఉన్నది కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని నీ ఇంట చేర్చుకోను, లోన చేర్చుకో. నాకు చాలా బాగా అనిపిస్తుంది ఈ కాన్సెప్ట్. నాకు బాగా అనిపిస్తుంది ఏంటనంటే, విశ్వాసి అవిశ్వాసి కూడా తన ఇంట్లోకి రావాలనుకోవటం. విశ్వాసి ఏం కోరుకుంటాడు తెలుసా? మా అన్నయ్య అవిశ్వాసి, మా అక్కయ్య అవిశ్వాసి, మా అత్తయ్య అవిశ్వాసి, వాళ్ళు కూడా విశ్వాసి కుటుంబంలోకి రావాలి. ఫ్యామిలీ ఒక రూఫ్ కిందకి, పరలోకమందున్న మా తండ్రి అని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ మీనింగ్ఫుల్గా ప్రార్థన చేయగలిగితే అది ఎంత గొప్ప ప్రార్థన అది. వాట్ ఏ పవర్ఫుల్ ప్రయారిటీస్. నీ ఇంట ద్వారములో నుండి వెలుపలికి వచ్చువాడు తన ప్రాణమునికి తానే ఉత్తరవాది, మేము నిర్దోషులు మగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే కానీ ఏ అపాయమైనను తగిలిన ఎడల దానికి మేము ఉత్తరవాదును. నీవు ఈ సంగతి వెల్లడి చేసిన ఎడల నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణం విషయంలో మేము దోషులము కామనిరి. అందుకు ఆమె మీ మాట చొప్పున జరుగునుగాక అని చెప్పి వారిని వెళ్ళనంపాను. వారు వెళ్ళిన తర్వాత ఆమె ఆ తొగరు దారమున కిటికీకి కట్టాను. వారు వెళ్ళి కొండలను చేరి తరుము వారు తిరిగి వచ్చే వరకు 3 దినములు అక్కడ నివసించిరి. తరుమువారు ఆ మార్గమంతట్ను వారిని వెదికి రాగానే వారు కనబడలేదు. ఆ 2 మనుషులు తిరిగి కొండల నుండి దిగి నది దాటి నూనె కుమారుడైన యెహోషువ యొద్దకు వచ్చి తమకు సంభవించిందంతయు అతనికి వివరించి చెప్పిరి. మరియు వారు ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశవాసులందరూ ధైర్యం చెడి ఉన్నదని యెహోషువకి వినిపించిరి. ఇద్దరు కూడా
చాలా పాజిటివ్గా జవాబు చెప్తున్నారు, చాలా పాజిటివ్గా ఇద్దరు కూడా. అయ్యా అది మనకు వచ్చేసింది, కానీ ఒక్క విషయం, మేము ఒక వేశ్య ఇంటికి వెళ్ళాం. అవునా? ఆ వేశ్య మంచిది, చాలా మంచిది, మమ్మల్ని కాపాడింది. అవునా? ఆమెకి మన దేవుడి మీద చాలా నమ్మకం ఉందా? అవునా? నమ్మకం ఉంటే చాలయ్యా, నమ్మకం ఉంటే చాలు. నమ్మకం ఉన్నటువంటి చాలామంది అన్యుల్ని చేర్చుకున్నాం మనం. నమ్మకం ఉన్నటువంటి కాలేబుని చేర్చుకున్నాం. ఆయన యూదుడు కాదు, కాలేబుని చేర్చుకున్నాం. 12 మంది నాయకుల్లో కాలేబు ఒకడై కూర్చున్నాడు. ఎందుకని? విశ్వాసాన్ని బట్టే. ఆయన యోధా పుట్టుకు కాదైంది, చేర్చుకున్నాం మనం. కాబట్టి ఈ అమ్మాయి విశ్వాసం చూపిస్తే చేర్చుకుంటాం మనం. ఆ ఇంట్లో వాళ్ళు విశ్వాసం చూపిస్తే చేర్చుకుంటాం. యెహోవా దేవుడి మీద నమ్మకం చూపిస్తే చేర్చుకుంటాం. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. అందుకే క్రైస్తవుడు అవ్వటానికి కావాల్సింది విశ్వాసం, కావాల్సింది విశ్వాసం. విశ్వాసం ఉన్నది అంటానికి నీకు బయట గుర్తులు కనబడవచ్చు, కానీ విశ్వాసం ఇంపార్టెంట్. విశ్వాసం ఉంటే నువ్వు ఆయనతో ఉన్నటువంటి విషయమే. అయితే వీళ్ళిద్దరి మధ్యన ఒక ఒప్పందం కుదిరింది. ఒప్పందం, బైబిల్లో చాలా ఒప్పందాలు ఉన్నాయి. అయితే చాలా సందర్భాల్లో ఒప్పందాలకి, జాగ్రత్త వినండి, ఒప్పందాలకి మన ఇద్దరి మధ్యన ఈ ఒప్పందం ఉంది అని అంటానికి ఆ కాలంలో ఒక బాహ్య రుజువు ఉండేది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు అబ్రహాంతో ఒక ఒప్పందం చేసుకున్నాడు, కావనెంట్, నిబంధన చేసుకున్నాడు. నీకును నాకును ఈ నిబంధన ఉన్నది అని అంటానికి సున్నతి. నోహతో నిబంధన చేసుకున్నాడు. ఏమని? నేను ఇంకెప్పుడు కూడా వరద తీసుకొచ్చి ప్రపంచాన్ని నాశనం చేయను. దానికి సూచన పైన కనబడేటువంటి ధనస్సు, రెయిన్బో. నిబంధన ఒక సూచన అది మనకు కనబడుతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రజలు నమ్మేది సూచన కాదు, సూచననిచ్చిన దేవుడు. కానీ చాలామంది చేసేటువంటి తప్పుడు పని ఏంటంటే, యూదులు కూడా చేసిన పని ఏంటంటే, వాళ్ళు సూచన చూపించి మాకు మతం ఉంది అన్నారు, సంబంధం కోల్పోయారు. అందుకనే పౌలు భక్తుడు కానీ, పాత నిబంధనలో మోషే కానీ ఏమంటాడు తెలుసా? మీరు శరీరానికి సున్నతి చేసుకుంటున్నారు కానీ హృదయానికి సున్నతి లేదు, హృదయానికి సున్నతి లేదు. వాళ్ళు ఆ విధంగా సూచనలు పట్టుకొని ఉండిపోయారు. మనం కూడా అంతే. బాప్తిస్మందు నాకు 195% నేను ఎవరినైనా ఈ ప్రశ్న అడిగితే ఇచ్చే తప్పుడు జవాబు ఇదే. ఏమండి మీరు రక్షింపబడ్డారా అని అంటే, సార్ పోయిన సంవత్సరం మే 3వ తారీఖున రక్షణ బాప్తిసం తీసుకున్నాం. నేను అడుగుతుంది బాప్తిసం తీసుకున్నావా కాదా అని. మారు మనసు పొందావా? అది చెప్పరు. చాలా తక్కువ మంది చెప్పేది. మనము నమ్మాల్సింది దేవుణ్ణి, దేవుడిచ్చిన సూచనలు కాదు. రెండోది, చాలామంది నేను చర్చిలో బయటకు వచ్చే విధానాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి మతం ఎలాంటిదో నేను చెప్పగలుగుతాను. ఎలా అంటే, ఈ ప్రభు బల్ల ఇస్తారు కదా, కొన్ని చర్చిల్లో నెలకోసారి ఇస్తూ ఉంటారు. ఆ రోజు తలస్నానం చేసి తప్పులేదు తలస్నానం చేయటం, ఆ రోజు తెల్లబట్టలు వేసుకోవటం తప్పులేదు, తెల్లబట్టలు వేసుకోవటం. అర్థమైందా? ఇవన్నీ ఉంటే అర్థమైందా? ఆడు బల్ల కార్యక్రమం ఇంటికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సినిమా చూస్తాడు ఆడు. అది వచ్చిన తలనొప్పి. మీకు అక్కడందా? నువ్వు రంగు బట్టలు వేసుకొని బల్ల కార్యక్రమంలో చేయి పెట్టి వచ్చి పవిత్రంగా ఉంటే బాగుంటుంది కదా. అది ఈ తెల్ల బట్టలు వేసుకొని ఇంత హడావిడి చేసి అసలు నేను ఈరోజు బల్లలో చెయ్యేసానంటే మొత్తం దునియా అంతా తెలియాలన్నమాట. అసలు నడిచే విధానం వేరుగా ఉంటుంది కదా. అది ఆ రోజు నేను మా సిఎస్ఏ చర్చ్, ఆ సిఎస్ఏ చర్చ్లో ఈ బల్ల కార్యక్రమానికి ఓ భార్యాభర్తలు పట్టుకుని వెళ్ళమంటారు. అసలు ఆ రోజు నడిచే ఒక ఆవిడకి 60 ఏళ్ళు ఉంటే, ఆడికేమో 63 ఏళ్ళు ఉంటే, ఆ పెళ్ళికొడుకు పెళ్ళికూతులాగా నడుస్తారు వాళ్ళు. ఏదో అది చూశాను నేను. ఏంటో అది. రాహాబు నమ్మింది తాడును కాదు, రాహాబు నమ్మింది ఆ ఎర్రని దారాన్ని కాదు. ఆమె నమ్మింది ఇశ్రాయేలీని, ఇశ్రాయేలీల దేవుణ్ణి. నువ్వు ఎవరు నమ్ముతున్నావు? హూమ్ డు యూ బిలీవ్? రాహాబు నుంచి నేను నేర్చుకోగలిగేటువంటి అద్భుతమైనటువంటి పాఠం ఏంటి అని అంటే, షీ లివ్డ్ ఎ బ్యాడ్ లైఫ్. నీది నాది కూడా బ్యాడ్ లైఫే. షీ హ్యాడ్ ఎ గ్రేట్ ఫెయిత్. ఆమె గొప్ప విశ్వాసం ఉంది. ఆమె గొప్ప విశ్వాసం తన బ్యాడ్ లైఫ్ అంతటి కొట్టుపడేసింది. నెంబర్ 2, ఆమె గొప్ప విశ్వాసం దేవుడు చూసి ఆమెకు స్థానాన్ని కల్పించాడు.
ఎవరు ఊహించని స్థానాన్ని ఆమెకిచ్చాడు. ఈ లోకములో చేదరించుకునేటువంటి వ్యక్తిని ఆయన ఒక గొప్ప వ్యక్తిగా చూపించడానికి ఇష్టపడ్డాడు. దట్ క్యాన్ హ్యాపెన్ విత్ యూ అండ్ మీ. లాస్ట్గా ఈ క్వశ్చన్ ఏంటంటే, ఆమె పదే పదే చెప్పింది, ఎరికో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు యెహోవా గురించి. ఎరికో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడని. ఎరికో పట్టణంలో ప్రతి ఒక్కరికి తెలుసు అమోరీల రాజుల్ని హతమార్చాడని. అయితే ఈమెకున్నటువంటి భయం వాళ్ళకి ఎందుకు కలగలేదు? ఈమెకు కలిగినటువంటి విశ్వాసం వాళ్ళకి ఎందుకు కలగలేదు? దేవుడు టైం ఇచ్చాడు. టైంను ఉపయోగించుకొని మార్పు చెందింది రాహాబు. టైం ఇచ్చారు మిగిలిన వాళ్ళకి, టైంని దుర్వినియోగం చేసుకొని నాశనం అయిపోయారు. నువ్వు ఇంకా బతుకున్నావు, యు ఆర్ అలైవ్. దేవుడు నీకు టైం ఇచ్చాడు. ఈ టైంని సద్వినియోగం చేసుకొని దేవుడు వినిపిస్తున్నటువంటి ఈ మాటలకి జీవితాన్ని సరి చేసుకుంటావా? లేదా దేవుడిచ్చిన టైంని దుర్వినియోగం చేసుకొని దాని యొక్క పర్యవసానాన్ని అనుభవిస్తావా? దట్స్ యువర్ చాయిస్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభువా, రాహాబు జీవితాన్ని నుంచి మీరు మాకు నేర్పించిన పాఠాలకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంత గొప్ప విశ్వాసం ప్రభు. చాలా కాలం వరకు అబద్ధాలు ఆడింది, దేశద్రోహి, వేశ్య, ఏంటి అమ్మ అలాంటి ఆవిడ్ని పైకి తీసుకొచ్చారని. కానీ మా జీవితాలను చూస్తే అంతకంటే దరిద్రులం మేము. కేవలం విశ్వాసాన్ని బట్టేగా మమ్మల్ని తీసుకొచ్చింది, కేవలం విశ్వాసాన్ని బట్టేగా మాకు స్థానాన్ని కల్పించింది. మా దేవా, ఇక్కడున్నటువంటి మేము ప్రభా, మాకున్నటువంటి మంచి లక్షణాన్ని చూసి ఇతరులకు లేని దాన్ని బట్టి కించపరచడం కంటే మేమందరం కూడా నీ కృపను బట్టే, మేమందరం కూడా విశ్వాసాన్ని బట్టే అని గుర్తించి మా విశ్వాసానికి తగిన జీవితాన్ని కలిగి ఉండగలుగుటకు కృప చూపించమని, సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.